One of my biggest dream is citrus. Students contribute to half of the workforce in Canada. How to create an opportunity for Indian students or Indian IT employees or Indian entrepreneurs. I started mentoring people on how to get those jobs faster. They come settle very well in both countries. Every year Canada ki 10 lakshal mandi different countries nunchi vastaru. United States lo తొందరగా సెటిల్ కావాలంటే ఐటీ. ఒకసారి కెనేడియన్ సిటిజన్ అయిన తర్వాత యుఎస్కి ఆటోమేటిక్గా వర్క్ చేసుకోవడానికి సెటిల్ అవ్వడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ దే క్రియేటెడ్ ఎ స్పెషల్ ప్రోగ్రామ్ టు క్రియేట్ అన్ ఎంప్లాయ్మెంట్ ఫర్ అమెరికన్స్. క్వికెస్ట్ పాత్ కెనడా యుఎస్లో సెటిల్ అవ్వాలంటే కెనడా ద్వారానే వెళ్ళడం మంచిది. Canada and US is like a Secunderabad, Hyderabad. Lay off చేసేస్తే ఇంకా they are forced to go back to the home country. Everybody know that what is happening, who is what is doing. కెనడాలో పిఆర్ కానీ H1Bs ఒక ఆయుధంగా వాడుకోలేం యాజ్ అ ప్లాన్ బి. యుఎస్లో సిటిజన్షిప్ వచ్చేసరికి మనం సీనియర్ సిటిజన్స్ అయిపోతాం. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐటీటీవీ. ఈరోజు మన స్పెషల్ ఇంటర్వ్యూ మాస్ ఇన్ఫోసిస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి సూర్య కుమార్ విడియాల గారు మనతో ఉన్నారు. అలాగే ఎన్సిపిఎల్ కార్పొరేషన్ నుంచి రాంబాబు గారు మనతో ఉన్నారు. ఇప్పుడిప్పుడే రేషన్ గురించి కొంత చేంజ్ కనిపిస్తున్న ఈ టైంలో స్టూడెంట్స్కి అలాగే ఐటీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్కి యుఎస్లో కెనడాలో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ గురించి చూసే ఎంటర్ప్రెన్యూర్స్ అలాగే ఇన్వెస్టర్స్కి సంబంధించి ఈ రెండు కంపెనీలు ఒక జాయింట్ వెంచర్గా మన ముందుకు వచ్చినాయి. సో వీళ్ళందరికీ బెనిఫిట్ అయ్యేలాగా స్టూడెంట్స్కి, ఇన్వెస్టర్స్కి అలాగే వర్కింగ్ ఎంప్లాయీస్కి బెనిఫిట్ అయ్యేలాగా ఎలాంటి ఆఫర్తో వచ్చారు, దాన్ని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ మనం డీటెయిల్డ్గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, వెల్కమ్ టు ఐటీటీవీ. వెల్కమ్ సూర్య గారు. Once again, thank you very much. Indeed, it's a pleasure again to be in ITTV. థ్యాంక్ యూ సార్. సో అసలు ఏంటి సార్ ఈ జాయింట్ వెంచర్ గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పండి సార్. ఇన్ఫ్యాక్ట్ ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను, ఐఎమ్ షూర్ యు నో దాట్ మై పర్పస్ ఈజ్ హౌ టు create an opportunity for Indian students or Indian IT employees or Indian entrepreneurs, creating an opportunity in a various options available in United States. And I'm keep working on it almost for quite a long time. Now Mr. Rambabu has become, he's a Canadian citizen and a very, very successful entrepreneur at very young age. He's like just mature teenager. You can see him. And he's into already in the Canadian immigration, and also he's into IT companies also, software development, staffing and everything. So we know each other very well. Finally we decided, why not we club together? We can serve a larger community of not only in Indian community, where Indians are there all across the world. It's not just only from here. So that is what our main motto, provide an opportunity to give them the guidelines, give them all the proper counseling and mentorship programs so that they come settle very well in both countries to make sure that their families be taken care of, their life will be taken care of, and we want them to see as a good Indian settle down there and prosper and all. That is my area of passion also. Now even Mr. Rambabu joining, we agreed and we are jointly operating that one. సో బేసికల్లీ ఎన్సిపిఎల్ కార్పొరేషన్ కెనడాలో ఎలాంటి ఆపరేషన్ సార్, ఎలాంటి సర్వీసెస్ అందించినాయి సార్ ఇప్పటి వరకు? ఎన్సిపిఎల్ కెనడాలో ఒక 3 లైన్స్ ఆఫ్ బిజినెసెస్ చేస్తుందండి. ఒకటి ఫస్ట్ సాఫ్ట్వేర్ సర్వీసెస్, ముఖ్యంగా డెవాప్స్ అండ్ క్లౌడ్ సర్వీసెస్ కెనడాలో క్వైట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ కెనడా ఫ్రమ్ 2015. రెండో లైన్ ఆఫ్ బిజినెస్ ఏంటంటే కెనడాలో జాబ్స్ రావడం కొంచెం ఇట్స్ ఎ డిఫికల్ట్ ప్రాసెస్ అనమాట. అంటే జాబ్స్ లేవని కాదు కానీ, బట్ ఏంటంటే ఎలా వెతుక్కోవాలో జనాలకు తెలియదు. సో ఐ స్టార్టెడ్ మెంటరింగ్ పీపుల్ ఆన్ హౌ టు గెట్ దోస్ జాబ్స్ ఫాస్టర్. కెనడాలో ఉన్న వాళ్ళకి, ఇండియా నుంచి కెనడా మైగ్రేట్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఎవరికి ఎక్కువ? ఇది సెకండ్ లైన్ ఆఫ్ బిజినెస్. ఎన్సిపిఎల్ కన్సల్టింగ్ అనేది కెనడాలో ఉన్న వాళ్ళకి, పిఆర్స్ కానీ, స్టూడెంట్స్గా ఫ్రెష్ వర్క్ పర్మిట్స్గా వచ్చిన వాళ్ళకి కానీ, లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటిజన్స్ కానీ, వాళ్ళు ఐటీ జాబ్ చేయాలంటే మాత్రం ఎలాగో ఫాస్ట్గా జాబ్ తెచ్చుకోవాలి, వాళ్ళకి గైడ్ చేయడం. సో అది సెకండ్ లైన్ ఆఫ్ బిజినెస్. థర్డ్ లైన్ ఆఫ్ బిజినెస్ ఈజ్ ఫర్ ఎస్పెషలీ ఫర్ పీపుల్ ఇన్ ఇండియా హూ వాంట్ టు మైగ్రేట్ టు కెనడా యూజింగ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్. కొంతమందికి చదువుకోవడానికి కానీ, కొంతమంది వర్క్ చేయడానికి కానీ, కొంతమంది పర్మనెంట్గా సెటిల్ అవ్వడానికి కానీ వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇది థర్డ్ లైన్ ఆఫ్ బిజినెస్, ఎన్సిపిఎల్ ఇమిగ్రేషన్ అనేది.
సో మాస్ ఇన్ఫోసిస్ నుంచి మీరు ఎలాంటి సర్వీసెస్ ఆఫర్ చేశారు సార్ ఇప్పటి వరకు ఈ జాయింట్ వెంచర్కి ముందు? ఇంకా జాయింట్ వెంచర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. జాయింట్ వెంచర్కి ముందు జాయింట్ కన్నా ముందు యు ఆర్ వెరీ మచ్ అవేర్ దట్ ఐఎమ్ ఆల్రెడీ ఇన్ టు ఐటీ. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 2 decades now. ఐటీ స్టాఫింగ్ ఉంది, ఐటీ ఈవెన్ ప్రాజెక్ట్ లో కూడా ఉంది, ప్లస్ వేరియస్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఉంది. అఫ్ కోర్స్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ డ్రీమ్ ఇస్ సిట్రస్, వేర్ కోవిడ్ తర్వాత మనకు బాగా డిమాండ్ అయిపోయింది. కరెంట్లీ వీ ఓన్ ఆల్మోస్ట్ 500 acres. మై డ్రీమ్ ఇస్ 10,000 acres. ద బ్యూటీ ఏంటంటే దానిలో బికాస్ బీయింగ్ ఇన్ అన్ అగ్రికల్చరల్, బికాస్ ఐఎమ్ నౌ అమెరికన్ ఫార్మర్ ఆల్సో. So under EB5 program, that suits very well because number 1 is an agricultural, number 2 is rural area, number 3 easy highest points is somebody can come settle down under that EB5 program. Along with that again they get a passive income for 25 plus years. So these kind of operations happened till now in Mass Infosys. Yes, Mass Group of companies. So now jointly we will start with the students. We will start first with the Indian students. So how you are going to help the Indian students? స్టూడెంట్స్ కి జనరల్లీ ఏంటంటే 2 రకాలుగా ఉన్నాయి. ఒకటేమో సంబడి ఈజ్ ద ప్లానింగ్ ఫర్ అండర్ గ్రాడ్, 12th కాగానే అంటే 10th లో ఉన్నప్పుడే వాళ్ళని ప్రిపేర్ చేయాలి. వాట్ ఎవర్ జిఆర్ఈ, వాట్ అండ్ ఎగ్జామ్స్, ఐఎల్స్ అలాంటివన్నీ ఫినిష్ చేసుకుంటే వీ కెన్ హెల్ప్ టు గెట్ ద సీట్. డిపెండ్స్ ఆన్ ది వాట్ కైండ్ ఆఫ్ స్కోర్ దే గెట్ ఇట్. If they really get a good score, even we can arrange the scholarships. Even sometime you get 100% scholarships. Same thing, BTech ayin tarvata, definitely again they can come for the masters. And we have more than 200 plus universities. Already we are dealing with them. We have a well connected with them and all. That is an opportunity. Is that number 1. Number 2, some people we can arrange even a J1 visa. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ కాలేజీలో ప్రొఫెసర్స్ ఉంటారు, పిహెచ్డి చేస్తారు, వాళ్ళకి J1 వీసా దొరుకుతుంది డైరెక్ట్లీ. దే కెన్ కమ్. దట్ ఆల్సో వీ డూ దట్. దే కెన్ కమ్ స్ట్రైట్ అవే యాజ్ అ ఫ్యాకల్టీ అండ్ ఆల్. దర్ ఇస్ అ ప్రాసెస్ ఇన్ దాట్. ఇంకొకటి సంబడి లెట్స్ సే ఇక్కడ ఆల్రెడీ పిహెచ్డి చేసిన వాళ్ళు ఉంటారు. దే కెన్ కమ్ ఫర్ హైయెస్ట్ పిహెచ్డి అండ్ డూ ద థీసిస్ అండ్ ఆల్. And they come under a special category where they get EB1 green card themselves. That is another category also. I'm already doing for 3 PhD students now. That is also another great opportunity. So we start with the graduation. Sir, graduation, can they do only engineering or medicine also, sir? There. Okay. Here is a very tricky question. It's a good question. Okay. United States లో తొందరగా సెటిల్ కావాలంటే ఐటీ. చాలా మంది ఏం చేస్తారు, నాకు మెకానికల్ ఇంజనీర్ చేస్తారు. మెకానికల్ ఇంజనీర్ చేస్తే నువ్వు ఎందుకురా మెకానికల్ ఇంజనీర్ చేస్తావు, నాకు ఇష్టం అంటాడు. నాకు ఇష్టం ఉంటే మెకానికల్ ఇంజనీర్ జాబ్ ఎవరు ఇస్తారు? అన్లెస్ until you are a green card or a permanent resident, you do anything. Civil engineer, mechanic, you get jobs. But as a non-immigrant, and a H1 and all, it's very tough to get it. But that's what I tell people. Even mechanical engineer also, you should hook up to the IT, like AutoCAD or whatever you can say that. They can, yes. In that process is there, and they can come either for undergrad or they can come for the masters. And medicine, how about medicine? Okay, medicine lo kuda dani process undi. Generally they have to come for done the MBBS here. దాని తర్వాత USMLE ప్రిపేర్ చేయడానికి చాలా ప్రొసీజర్లు ఉన్నాయి. అది కంప్లీట్ చేసుకుంటే, బికాజ్ నాట్ ఓన్లీ హియర్ MBBS 4 years, ఇట్ విల్ టేక్ అనదర్ 7-8 years to come to the residency level in the United States. అది కూడా ఉంది ప్రోగ్రామ్, ఇఫ్ సంబడి విల్లింగ్ టు డూ దట్. అందుకని నాకు చాలా మంది డాక్టర్స్ నా దే వాంట్ టు కమ్ అండర్ EB5 ప్రోగ్రామ్. సో EB5 ప్రోగ్రామ్ నా సిట్రస్ లో వస్తే వాళ్ళకి 2 years లోపల గ్రీన్ కార్డ్ వస్తుంది. అండ్ దే కెన్ కమ్, దే కెన్ గివ్ ద USMLE ఎగ్జామ్, దెన్ దే కెన్ బికమ్ ఎ డాక్టర్ ఆల్సో. సో దే గెట్ both benefit. They get the passive income and at the same time they become a doctors. What exactly this EB5 program, sir? EB5 program అనేది United States, they created a special program to create an employment for Americans under some special category area or the rural areas and not anywhere. In order to do that, you have to bring some investment. Like Telangana government, they create for, if somebody Microsoft want to come, they create a zone, like Warangal, they have a zone, like that they created. So the minimum investment is $850,000. So they come under EB5 program and they're eligible, get the green card, wife, husband, and below 21 years children. And after that, they get again a permanent green card followed by citizenship. Overall process is 6 to 7 years. But if you, on the H1, if you want to get a green card, minimum 20 years. As of now, waiting period for the Indians. సో ఇది ఓన్లీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి, అండర్ గ్రాడ్యుయేట్స్ కూడా ఎలిజిబుల్ అంటున్నారు, అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు కూడా చేయొచ్చు అంటున్నారు. తర్వాత గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, అలాగే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు 2 streams ఉంటారు మెయిన్గా. సో డిగ్రీ వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు? డిగ్రీ వాళ్ళు కూడా అప్రోచ్ కావచ్చు. కానీ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ అగైన్ నాట్ 3 years, ఆల్వేస్ 4 years డిగ్రీ.
బికాజ్ ఇన్ ఆర్డర్ టు మైగ్రేట్ టు యునైటెడ్ స్టేట్స్, ఇప్పుడు మీరు అండర్ గ్రాడ్ యూఎస్కి వచ్చినా కానీ 12 అగైన్ 4 years అక్కడ ఉంటుంది అండర్ గ్రాడ్. ఇక్కడ మన వాళ్ళకి 3 years ఉంటుంది, బిఎస్సి, బీకామ్, బిఆర్వి. ఇఫ్ యూ వాంట్ గో టు మైగ్రేట్, దట్స్ నాట్ ద కరెక్ట్ వన్. You should go for the 4 years degree. 4 years డిగ్రీ అయిపోయిన తర్వాత Like BTech. BTech is preferable than the BA, BSc, BCom. సో మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు వన్స్ మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత? కాలేజీలో ప్లేస్మెంట్స్, కాలేజీలో జాయినింగ్, అడ్మిషన్ వచ్చినంత వరకు సపోర్ట్ చేస్తారా? ఎట్లా ఉండేది? మేము కంప్లీట్లీ వాళ్ళకి కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ చేసి కాలేజ్ సీట్ ఇప్పించి వాళ్ళు అక్కడ ల్యాండ్ అయ్యేంత వరకు మేము అసిస్ట్ చేస్తాము. దాని తర్వాత కూడా మన వాళ్ళని వదలం. వీల్ కీప్ ఆన్ గైడింగ్ దెమ్. అక్కడ మళ్ళీ సిపిటి కావాలి, టెంపరీ జాబ్స్ కావాలి, మళ్ళీ వాళ్ళని గ్రూమ్ చేయాలి. అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి ఏ సాఫ్ట్వేర్ లో డెవలప్ చేసుకుంటే క్లయింట్లను ఓకప్ చేయొచ్చు. దాని తర్వాత కూడా మళ్ళీ మేము H1 కూడా ప్రాసెస్ చేద్దాం. సో వీ హ్యావ్ ఎ కంప్లీట్ సైకిల్. ఈవెన్ అది అయిన తర్వాత ఓపీటీలో కూడా మళ్ళీ మేము జాబ్ పెట్టిస్తాము. దాని తర్వాత మళ్ళీ H1 కూడా మేము అప్లై చేయిస్తాము. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దమ్ లిటరల్లీ till the end, make sure they settle very well. ఏదర్ యుఎస్ కానీ ఏదర్ కెనడా. ఓకే, ఇందులో కెనడా గురించి మీకు రాంబాబు గారు ఎక్కువ చెప్తారు. దెర్ ఈస్ ద ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఇస్ మచ్ మోర్ ఈజియర్, కంఫర్టబుల్ దెన్ యునైటెడ్ స్టేట్స్. అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే యుఎస్ ఇస్ ద మోర్ డైనమిక్ మార్కెట్, వెరీ అగ్రెసివ్ మార్కెట్. కెనడా ఈజ్ ద కంఫర్టబుల్ మార్కెట్. బట్ ఇమిగ్రేషన్ కి మాత్రం లుకింగ్ ఎట్ ద సిచ్యువేషన్ అండ్ ఆల్, కెనడా ఈజ్ అ వెరీ ప్రిఫరబుల్లీ గుడ్ మార్కెట్. అంటే ఎర్లియర్ యూ సెటిల్ డౌన్, యూ డోంట్ గో త్రూ ఆల్ దీస్ ఛాలెంజెస్. H1, OPT అవన్నీ ఉండవు అక్కడ. రాంబాబు గారు చెప్తారు అది. సో కెనడాలో ఎడ్యుకేషన్కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? అంటే ఎవరు కెనడా ప్రిఫర్ చేయాలి, ఎవరు యుఎస్ ప్రిఫర్ చేయాలి, ఎవరికి ఏది మ్యాచ్ అయ్యేది అనేది ఒక బేసిక్ ఐడియా ఉంది. అంటే ఈచ్ కేస్ డిఫరెంట్ ఉండొచ్చు. ఇది నాకు ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ అండి. నేను ఇంజనీరింగ్ పూర్తి చేశాను, ఇప్పుడు మాస్టర్స్ చేయాలంటే కెనడాకి వెళ్ళాలా, యుఎస్కి వెళ్ళాలా అని చెప్పి. ఇన్ఫాక్ట్ దీని మీద ఒక పెద్ద ప్రజెంటేషన్ కూడా చేశాను ఏం చేయాలని. సో క్లుప్తంగా చెప్పాలి అని అంటే, స్టూడెంట్స్ కంట్రిబ్యూట్ టు హాఫ్ ఆఫ్ ది వర్క్ ఫోర్స్ ఇన్ కెనడా అనమాట. ఎవ్రీ ఇయర్ 4.5 to 5 lakhs స్టూడెంట్స్ వస్తారు, 2.5 to 3 lakhs పిఆర్స్ వస్తారు, మిగతా మిస్లేనియస్ ప్రోగ్రామ్స్ లో ఒక 2 lakhs అంటే ఎవ్రీ ఇయర్ కెనడాకి 10 లక్షల మంది డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారన్నమాట. దాంట్లో మనకు తెలిసిందే ఇండియా నుంచి 10 లక్షల్లో హాఫ్ ఆఫ్ దమ్ ఇండియన్స్ ఉంటారు. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ గా కెనడాకి వెళ్ళాలని అంటే, ఇప్పుడు యుఎస్కి వెళ్ళాలా కెనడాకి వెళ్ళాలంటే షార్ట్ గా చెప్పాలనంటే, ఇప్పుడు కెనడాలో ఒక పర్సన్ గ్రాడ్యుయేషన్ ఇండియాలో చేసి మాస్టర్స్ చేయడానికి కెనడా వెళ్ళాలని అంటే 2 years కోర్స్ చదువుతాడు. 2 years కోర్స్ చదివితే కెనడా గవర్నమెంట్ వాళ్ళకి 3 years వర్క్ పర్మిట్ ఇస్తుంది, ఓపెన్ వర్క్ పర్మిట్. దే కెన్ వర్క్ ఫర్ ఎనీ ఎంప్లాయర్ ఇన్ కెనడా. ఆ 3 years వర్క్ పర్మిట్లో 1 year మనం వర్క్ చేస్తే మనం ఆటోమేటిక్గా పిఆర్కి ఎలిజిబుల్ అయిపోతాం. అంటే 4th year లో తనకి పిఆర్ వచ్చేస్తుంది, ఎందుకంటే పిఆర్ ప్రాసెసింగ్ 1 year పడుతుంది. 3 years పిఆర్గా ఉంటే తనకి సిటిజన్షిప్ అవైలబిలిటీ వస్తుంది. అంటే 4 + 3 7 years లో ఈ కెన్ బి ఏ సిటిజన్. ఒకసారి కెనేడియన్ సిటిజన్ అయిన తర్వాత యుఎస్కి ఆటోమేటిక్గా వర్క్ చేసుకోవడానికి, సెటిల్ అవ్వడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎవరైనా ఇన్ కేస్ నాకు యుఎస్ఏ డ్రీమ్ అని అనుకుంటే షార్టెస్ట్ పాత్ కెనడా అనమాట. అదే సపోజ్ అదే క్యాండిడేట్ నాకు యుఎస్ కాదు, నా ఫ్రెండ్స్ అందరూ కెనడా కాదు, నా ఫ్రెండ్స్ అందరూ యుఎస్ఏ వెళ్తున్నారు కాబట్టి నేను యుఎస్ఏ వెళ్తానంటే అక్కడ ఉన్న కష్టాలని చెప్తాను చూడండి. అది లాజిక్ కాదు కదా, ప్రాపర్ లాజిక్ కాదు. సో 2 years యుఎస్ లో స్టడీ చేస్తారు, తర్వాత వాళ్ళకి 3 years ఓపీటీ అంటారు, అంటే వర్క్ పర్మిట్ లాంటిది. సో దే కెన్ వర్క్ ఫర్ ఎనీ ఎంప్లాయర్. ఆ తర్వాత 3 years తర్వాత సెటిల్ అవ్వడానికి H1B తప్ప ఇంకే ఆప్షన్ లేదు. సో వాళ్ళ 3 years లో ఎవరైనా ఎంప్లాయర్ని పట్టుకొని H1B చేసుకోవాలి. సరే H1B వచ్చింది అనుకోండి, సో అక్కడికి మనకన్నా 5 years అయ్యాయి. H1B వచ్చింది అనుకోండి, ఇప్పుడు హీ హ్యాస్ టు కంటిన్యూ ఇన్ టు H1B స్టేటస్ టిల్ ద టైమ్ హీ బికమ్స్ ఏ గ్రీన్ కార్డ్ హోల్డర్, విచ్ ఇస్ సిమిలర్ టు పిఆర్ ఇన్ కెనడా. గ్రీన్ కార్డ్ ఇందాక సూర్య గారు చెప్పినట్టు 18 to 20 years పడుతుంది. 8 years to 20 years పడుతుంది. సో పర్మనెంట్ గా యుఎస్ లో సెటిల్ అవ్వడానికి 2 + 3 + 18 years as H1 and then he becomes almost like 25 years పడుతుంది ఒక స్టూడెంట్ గా వెళ్ళినవాడు యుఎస్ లో పర్మనెంట్ గా సెటిల్ అవ్వాలంటే. అదే కెనడాకి వస్తే మనకి ఇందాక మనం చూసినట్టు 7-8 years లో హీ కెన్ బికమ్ ఏ కెనేడియన్ సిటిజన్ అండ్ దెన్ హీ కెన్ సెటిల్. సో క్వికెస్ట్ పాత్ కెనడా, యుఎస్ లో సెటిల్ అవ్వాలంటే కెనడా ద్వారానే వెళ్ళడం మంచిది. సో కెనడాలో పిఆర్ వచ్చింది, కెనడా సిటిజన్ అయిన తర్వాత యుఎస్లో వర్క్ చేయటం అనేది ఈజీ ఆపర్చునిటీ ఉంది. వర్క్ చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, లేదా EB-5 అనే ప్రోగ్రామ్ ద్వారా పర్మనెంట్ గా సెటిల్ కూడా అవ్వచ్చు అనమాట. చాలా మంది అమెరికా అని వెళ్ళిపోతారు. ఈవెన్ మై సెల్ఫ్ ఆల్సో ఇట్ టుక్ మీ లాట్ ఆఫ్ ఛాలెంజెస్
to get the green card, almost for everybody. Canada అనేది ఏంటంటే you can target for US for sure, but getting the Canadian citizenship, you are eligible to do business in the US as well. TN visa అంటారు. You can work also. Canada and US is like a Secunderabad, Hyderabad. Lot of people, they stay in Canada, they work in Seattle, Washington. Every week they do up and down. So those facilities, because between two countries, they have a fantastic protocols, agreements, where each other citizens can share quite a few lot of things. సో ఓవరాల్గా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మిమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ప్లస్ సిచ్యువేషన్ బట్టి మేము రెండు చూపిస్తాము, వైట్ బ్లాక్. నీకు 25 సంవత్సరాలు కావాలా, 7 సంవత్సరాలు కావాలా, మీ ఇష్టం, వాళ్ళ చాయిస్. సో వాళ్ళ చాయిస్ని బట్టి మీ గైడెన్స్ని బట్టి మొత్తానికి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి అయితే మీరు గైడ్ చేస్తారు. స్టూడెంట్స్కి ఏదర్ కెనడాలో కానీ యూఎస్లో కానీ చదువుకోవడానికి కావాల్సిన యూనివర్సిటీలోనో కాలేజీలోనో అడ్మిషన్ కోసం. ఆ తర్వాత కూడా మీకు ఆ ఎకోసిస్టమ్ ఉంది కాబట్టి సపోర్ట్ చేయడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. దీని తర్వాత చూసుకుంటే అమెరికాలో ఆల్రెడీ ఎంఎస్ చేసి జాబ్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు రేషియన్ టైం కాబట్టి కొంచెం ప్రతి వాళ్ళు వరి అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అవకాశాలు ఎక్కువ కాదు, 200% ఉంది. సో వాళ్ళకి ఇటు కెనడాలో ఆపర్చునిటీస్ లేదా యుఎస్లో ఆపర్చునిటీస్ చూపించడానికి ఎంత? Yes, in fact recently కెనడాలో ఫస్ట్ టైం 10,000 వీసాస్ అప్రూవ్ చేశారు, వేర్ H1 హోల్డర్ అమెరికాలో దే కెన్ వర్క్ ఇన్ కెనడా. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మంది ఇంతకు ముందు లాగా లేదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రికార్డ్స్ ఎంత యాక్యురేట్ అయిపోయినాయంటే ఎవ్రీబడి నో దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, హూ ఇస్ వాట్ ఈస్ డూయింగ్. యాజ్ పర్ ద లా మీకు ఒక ప్రాజెక్ట్ వెళ్ళిన తర్వాత 60 days లోపల ఇంకో ప్రాజెక్ట్ రాకుంటే యూ విల్ బి ఇల్లీగల్ ఇన్ దట్ కంట్రీ, సో యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ద కంట్రీ. అది ఎంప్లాయీ కన్నా ఎంప్లాయర్ కి ఎక్కువ ప్రాబ్లం, బికాస్ దట్ కంపెనీ విల్ బికమ్ అ బ్లాక్ లిస్ట్. సో అందుకని ఏంటంటే నా వాట్ వీఆర్ డూయింగ్ నౌ, హెవీలీ వీఆర్ ప్రమోటింగ్, వీ వాంట్ టు హెల్ప్ అవుట్ ఆఫ్ 10,000 అట్లీస్ట్ అవర్ టార్గెట్ అట్లీస్ట్ 3,000 H1s ని. Canada now this is the one, only limited time period is there. It will not continue forever, only one time. So we want to help those H1 people. We will counseling them, we'll show them everything. Why don't you move to Canada straight away, you can do the job and everything. That is what we, the next move immediately we are I'll explain that more clearly. ఏంటంటే ఇప్పుడు యుఎస్ లో H1Bs కి రిసెషన్ వలన చాలా జాబ్ కట్స్ జరుగుతున్నాయి అన్నమాట. అంటే జాబ్ కట్స్ లే ఆఫ్ చేసేస్తే ఇంకా దే ఆర్ ఫోర్స్డ్ టు గో బ్యాక్ టు ది హోమ్ కంట్రీ. సో ఈ ప్రాబ్లమ్ ని కెనడా అబ్జర్వ్ చేసింది. Canada is land of immigrants కాబట్టి they want to attract best talent in the world, and H1B is one of the best talents that Canada can get. So Canada government ఒక టెంపరరీ ప్రోగ్రామ్ ని రిలీజ్ చేసింది. ఆ ప్రోగ్రామ్ లో భాగంగా they wanted to attract who are currently in active H1B status, or those whose H1B is about to expire, or those whose H1B expired in the next 60 days. ఓకే, వీళ్ళు ముగ్గురికి ఏంటంటే వాళ్ళకి ఆ స్టేటస్ ఉంటే చాలు, కెనడాలో వర్క్ పర్మిట్ అప్లై చేసుకుంటే కెనడా గవర్నమెంట్ విల్ గ్రాంట్ ది వర్క్ పర్మిట్ విత్ ఇన్ 30 days. అయితే ఇది ఎవరెవరికి, ఇప్పుడు నాకు నిన్న చాలా కాల్స్ వచ్చాయి, నాకు H1B వదులుకోవాలి లేదండి, అయినా నాకు కెనడా వర్క్ పర్మిట్ కావాలి, ఎందుకంటే ఐ నో కెనడాలో అయితే ఫాస్ట్గా సెటిల్ అవ్వగలను. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వర్క్ పర్మిట్ కానీ కెనడాలో PR కానీ H1Bs ఒక ఆయుధంగా వాడుకోవాలన్నమాట, యాజ్ అ ప్లాన్ బి. నేను ప్లాన్ బి అని అంటాను అన్నమాట. సపోజ్ H1Bలో స్టేబుల్గా ఒక జాబ్ చేసుకుంటున్నాడు, హీఈస్ ఎనీవే ఎలిజిబుల్. సో వాట్ ఐ అడ్వైజ్ హిమ్ ఈస్, యూ అప్లై ఫర్ యువర్ ఓపెన్ వర్క్ పర్మిట్ ఇన్ కెనడా, యూ విల్ బి గ్రాంటెడ్, బట్ ఇట్ డజంట్ మీన్ యూ హ్యావ్ టు ట్రావెల్ ఇమీడియట్లీ. 3 years వర్క్ పర్మిట్ ఇస్తారు కాబట్టి ఈ 3 yearsలో నీ జాబ్ ఏదైనా తేడా వచ్చిందనుకో, నీకు ప్లాన్ బి ఆల్రెడీ ఉంటుంది. అంతేగాని నేను వర్క్ పర్మిట్ వచ్చినంత మాత్రం నేను వెంటనే ట్రావెల్ చేయాలని అయితే రూల్ ఏమీ లేదు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ H1B చేస్తూ ఈ వర్క్ పర్మిట్ స్టేటస్ కూడా మెయింటైన్ చేస్తూ ఎలాగోలాగే అట్లీస్ట్ 1 year మనం వర్క్ ఎక్స్పీరియన్స్ కెనడాలో తెచ్చుకోగలిగితే హీ విల్ బి గ్రాంటెడ్ PR. ఓకే, హీ కెన్ గెట్ PR ఫాస్టర్. సో ఇంకొక ప్లాన్ బి కూడా రెడీ అయిపోతుంది, వేర్ హీ కెన్ స్టే ఇన్ కెనడా పర్మనెంట్లీ. ఇది H1B ఏదైనా లే ఆఫ్ గట్రా జరిగినా, లేదంటే ఎక్స్పైర్ అయ్యి రెన్యువల్ కష్టం అయినా సరే వాళ్ళకి ఇది ఉంటుంది. అగైన్ ఈ PR వచ్చినంత మాత్రాన నీ H1B వదులుకొని కెనడాకి రావాల్సిన అవసరం లేదు. 5 years వ్యాలిడిటీ ఉంటుంది PR. ఈ 5 yearsలో ఏదో ఒక రోజు వచ్చి నువ్వు సెటిల్ అవ్వగలిగితే నీకు ఆ స్టేటస్ కంటిన్యూ అవుతుంటుంది అన్నమాట. బట్ రెన్యువల్ చేయాలంటే మళ్ళీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. బట్ సో యూ హ్యావ్ లైక్ 3 years ఎక్కడో గ్యాప్ ఉంది, 8 years ఉంది. సో యూ కెన్ మెయింటైన్ అ ప్లాన్ బి. సో
సో నేనేం చెప్తానంటే యుఎస్లో ఎవరైనా యాక్టివ్ H1 ఉన్నా లేదా H1 ట్రబుల్లో ఉన్నా లేదంటే జాబ్ లే ఆఫ్ అయిపోయినా సరే వాళ్ళు ఇమ్మీడియట్గా ఈ ప్లాన్ని ఈ ప్రోగ్రామ్ని కెనడా గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన న్యూ ప్రోగ్రామ్ మనక లెవరేజ్ చేసుకుంటే వాళ్ళకి చాలా మంచిదని కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. ఇది టైం బౌండ్, ఇట్స్ టెంపరీ ప్రోగ్రామ్, ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ ప్రోగ్రామ్. ఏది వాళ్ళు ఏమన్నారంటే వీ విల్ యాక్సెప్ట్ 10,000 అప్లికేషన్స్ ఆర్ వీ విల్ యాక్సెప్ట్ టిల్ 1 year, విచ్ ఎవర్ హ్యాపెన్స్ ఎర్లియర్. బట్ నాకు తెలిసి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నిన్న నేను చూసేదాన్ని బట్టి ఆల్మోస్ట్ లైక్ day 1 1,500 అప్లికేషన్స్ ఆర్ ఆల్రెడీ సబ్మిటెడ్. అంటే ఇంకా కోటాలో 8,500 ఉన్నాయి. సో అయితే ఇది ఓన్లీ H1కి. అక్కడ ఆల్రెడీ MS 2 years కంప్లీట్ చేసి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది ఓన్లీ H1కి, మళ్ళీ H4s కూడా. ఓకే, వాళ్ళ స్పౌజెస్ ఉంటారు కదా, దే గెట్ H4, సో వాళ్ళకు కూడా ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా యాజ్ అ కపుల్ అండ్ యాజ్ అ ఫ్యామిలీ దే కెన్ కమ్. అయితే స్టూడెంట్స్కి ఇన్ కేస్ H1 రావడం కష్టం అయితే వాళ్ళు OPT స్టేటస్లో 1 year కనుక ఎక్స్పీరియన్స్ తెచ్చుకోగలిగితే నేను చాలా మందికి అడ్వైస్ చేసేది ఏంటంటే, అగైన్ నీ డ్రీమ్ యుఎస్లో ఉండాలనుకున్నా నీకు యుఎస్లో 1 year ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వెంటనే PR అప్లై చేసుకో. ఓకే, కెనడాకి PR అప్లై చేసుకొని ఉంచుకో. ఇన్ కేస్ నీకు H1B రాలేదనుకో, ఇండియా వెళ్ళే బదులు నువ్వు కెనడాకి వచ్చేస్తావు. H1B వచ్చిందనుకో, యూ విల్ కంటిన్యూ యాజ్ H1B. PR అలాగో నీకు 5 ఏళ్ళు ఉంటుంది, మధ్యలో అడపా వస్తూ పోతూ ఉంటే నీకు సరిపోతుంది. సో ఫర్ పీపుల్ హూ ఆర్ వెరీ క్రేజీ అబౌట్ US, ఐ ఆల్వేస్ టెల్ దెమ్ టు టేక్ కెనడియన్ ఇమిగ్రేషన్ ఆపర్చునిటీస్ యాజ్ అ ప్లాన్ B. బట్ ఇఫ్ దే లైక్ టు సెటిల్ ఇన్ కెనడా, దెర్ ఈస్ నథింగ్ బెటర్ దెన్ దట్. వాళ్ళు సెటిల్ అవ్వచ్చు, అగైన్ సిటిజన్స్ అయిపోయి మళ్ళీ యుఎస్లో సెటిల్. ఆ క్రేజీకి ఇట్స్ లైక్ ఏ పిల్లో ఆన్ ద మ్యాట్రస్. ఆ క్రేజీ అమెరికన్ డ్రీమ్ కి మీకు కెనడా అటాచ్ అవుతాయి. యూ కెన్ అచీవ్ ఈదర్ వే. Either you want to settle down in Canada, but without fear, that's B plan will support to establish well in the US also. కరెక్ట్, పూర్తి కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు. కరెక్ట్. నాకు లాస్ట్ ఒక 2 yearsలో ఎక్కువ ఎంక్వైరీస్ ఎప్పుడు వస్తాయంటే, సార్ నా జాబ్ పోయింది సార్ H1 మీద, మీరు ఏమైనా చేయగలరు ఈ 60 daysలో అని అంటారు. లేదా సార్ నాకు రెన్యువల్ అయ్యే ఛాన్స్ కనబడడం లేదు, మీరు ఏమైనా చేయగలరా ఈ 1 to 2-3 months. సో ఏ ఇమిగ్రేషన్ ప్రోగ్రాము ఫాస్టెస్ట్ వేలో అవ్వదు. అందుకే ఏంటంటే మీకు ఛాన్స్ ఉన్నప్పుడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంట. మీకు ఆపర్చునిటీ ఉన్నప్పుడు కెనడా వీసా చేసి పెట్టుకోండి, మీరు రావాలని అయితే రూల్ లేదు. కానీ చాలా మంది చేసి పెట్టుకోవడం అనేది అశ్రద్ధ చేసేస్తారనమాట. ఎప్పుడైనా ఇది అనివార్య పరిస్థితులు వచ్చినప్పుడు మేల్కొంటారనమాట. బట్ అలా కాకుండా ముందుగానే ప్రొయాక్టివ్గా మనం ఇమిగ్రేషన్ ప్లానింగ్ చేసుకుంటే దెర్ ఇస్ డెఫినెట్గా ప్లానింగ్ ఉండాలి. సో ప్రాసెస్ అంతా చాలా బాగుంది సార్, మంచి విజన్తో ఎగ్జాక్ట్గా ఎవరెవరికి అవసరం అవన్నీ టార్గెట్ చేసి ఇక్కడ మన ఇండియాలో ఉన్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే బయటకు వస్తున్నారో వాళ్ళకి, అలాగే యుఎస్లో ఉండి MS కంప్లీట్ చేసిన వాళ్ళకి, యుఎస్లో ఉండి H1తో ఉన్న వాళ్ళు అక్కడ ఏదైనా ట్రబుల్ ఫేస్ చేసేటప్పుడు వీటన్నిటిని ఎలా అడ్రస్ చేయాలని డిఫరెంట్ ఏరియాస్లో ప్రాపర్గానే ప్లాన్ చేశారు. ఇది డెఫినెట్గా కావాల్సిన వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగపడుద్ది. కొన్ని సందర్భాల్లో ఈ ప్రాసెస్ మొదలుపెట్టిన తర్వాత ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కొన్ని ఉంటాయి. రకరకాల కారణాలు కావచ్చు, టైమింగ్ కావచ్చు, ఒకసారి డాక్యుమెంటేషన్ కావచ్చు, ఇంకేదైనా రీజన్స్ అవ్వచ్చు. అలాంటి టైంలో కొంచెం ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకునే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అసలు దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, ఫెయిల్ అయినప్పుడు ఎలా రిసీవ్ చేసుకోవాలి, దీని గురించి ఏదైనా. ఇనిషియల్లీ ఏంటంటే నేను యూఎస్కి చెప్తాను, రాంబాబు గారు కెనడాకి చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిల్యూర్ అనేది కంప్లీట్లీ లేదు యాక్చువల్లీ ఇన్ మై ఒపీనియన్. ఎందుకంటే మేము ఇనిషియల్గా కౌన్సిలింగ్ చేస్తాం. మేము ఆ కౌన్సిలింగ్ చేసినప్పుడే ఆ ఫెయిల్యూర్ ఛాన్సెస్ అన్ని అక్కడే ఎలిమినేట్ అయిపోతాయి. సో వి వర్క్ స్ట్రిక్ట్లీ విత్ అవర్ లాయర్స్ అండర్ లాయర్ గైడెన్స్ ఇమిగ్రేషన్. మేము అన్ని చేసినా బట్ లాయర్ గైడెన్స్ మాకు ఉంటుంది ఎప్పటికీ. we will do thoroughly as per the laws of that country, strictly through the lawyer backing. అయితే మీకు ఇనిషియల్లీ కౌన్సిలింగ్ చేసినప్పుడే అక్కడనే మీకు ఎలిమినేట్ అయిపోతాయి ఆ ఫెయిల్యూర్ ఛాన్సెస్ అనేది. అన్లెస్ అంటిల్ he is unable to provide the document or any kind of paperwork required, he is not eligible. Nothing to do failure, not eligible. So అందుకని ఏంటంటే జనరల్లీ ఇందులో ఫెయిల్యూర్ క్వశ్చన్స్ అనేది లేదు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి స్ట్రిక్ట్ గా కౌన్సిలింగ్ చేసి అవన్నీ ప్రిపేర్ చేసి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేసి దాని ప్రకారంగా కాలేజ్ లో సబ్మిట్ చేసి మనం సీట్ తెప్పిస్తాం. ఒకవేళ మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ అయితే ఒక్కోసారి 100% స్కాలర్షిప్ కూడా తెప్పిస్తాం మేము. అలాంటి సూచనలు కూడా ఉంటాయి. సో జస్ట్ లైక్ దట్ తీసుకోరు, మీరు ఎవాల్యుయేట్ చేసి మీకు ప్రాపర్
అసలు సామాన్య ఇంపాసిబుల్ అది. వి కాంట్ టేక్ ఇట్ బికాజ్ ఈవెన్ లా విల్ నాట్ అలవ్ యూ. యునైటెడ్ స్టేట్స్ లో మీరు ఏది పడితే అలా చేయలేరు మీరు. ఇప్పుడు సేమ్ ప్రొసీజర్ యూ హ్యావ్ టు ఫాలో. ఆ ప్రొసీజర్ ఫాలో చేయాలంటే ఇప్పుడు సపోజ్ మీరు యుఎస్ కి వీసా సబ్మిట్ చేయాలి, మీరు యూ హ్యావ్ ఎ గైడ్ లైన్స్ యాజ్ పర్ ది యుఎస్ కౌన్సిలేట్. ఈ వీసా కావాలంటే మీకు ఏమేమి కావాలా, బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి, ఇన్విటేషన్ లెటర్ కావాలి, నువ్వు ఎందుకు వెళ్తున్నావు, ప్రొసీజర్ ఉంది. సేమ్ థింగ్ అంతే. అది ప్రొసీజర్ చేయకుంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇది కూడా అంతే. తర్వాత నెక్స్ట్ ఒక ఇంజనీరింగ్ ఒక 2 years అయిపోయిన తర్వాత, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఒక 2 years గ్యాప్ వచ్చింది రకరకాల కారణాల వల్ల, డెసిషన్ పెండింగ్ వల్ల. జాబ్ చేద్దామా, ఎంఎస్ చేద్దామా, లేదంటే ఏదైనా ఎంట్రన్సెస్లో పాస్ అవ్వకపోవటం, ఇలాంటి ఏయో రీజన్స్ ఉండొచ్చు. ఈ గ్యాప్ ఉన్న తర్వాత దాన్ని మేనేజ్ చేసే అవకాశం ఉందా? ఒక 2 years ఇంజనీరింగ్ అయిపోయింది, ఆ తర్వాత ఒక 1-2 years గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ ఎంఎస్కి అప్లై చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అంటే అండర్ గ్రాడ్ బీటెక్ చేసినప్పుడు అంటున్నారా? అంటే బీటెక్ 2 years చేసి 2 year గ్యాప్, లేకపోతే 4 years కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే ఓకే అండి, ఇష్యూ లేదు. మీకు సపోజ్ బీటెక్ అయిపోయింది, మరి ఇంకా మీరు దానికి ట్రై చేస్తున్నారు, ఉద్యోగానికో దేనికో, వాట్ ఎవర్ రీజన్ యు ఆర్ అనేబుల్ టు ఫుల్ఫిల్, మళ్ళీ అగైన్ యూ డిసైడెడ్ ఐ వాంట్ టు మూవ్ టు యుఎస్, యు ఆర్ ఎలిజిబుల్. ఎంఎస్ కి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దాట్. ఒక 2 years ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, బీటెక్ అయిపోయిన తర్వాత ఒక 2 years ఇక్కడ వర్క్ చేసిన తర్వాత అప్పుడు చేద్దాం అనిపించింది ఎంఎస్. నో ఇష్యూ, ఎలిజిబుల్. కానీ సపోజ్ ఎవరైనా 3+ years మంచి ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే, మంచి రిప్యూటెడ్ క్లయింట్ దగ్గర పనిచేస్తే, విప్రో కానీ ఇన్ఫోసిస్ కానీ, దేర్ ఇస్ ఎ ఛాన్సెస్ ఆఫ్ సబ్మిటింగ్ H1 ఆల్సో. అదే సార్, ఇప్పుడు H1లో మనకు వచ్చిద్దా రాదా, ఈ లాటరీ సిస్టంలో ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, ఎంతవరకు పాజిటివ్ లేదు, ఈ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు అంటే రెండు మనం ఎంఎస్ తో ట్రై చేద్దామని అనుకుంటారు. రెండు ఉన్నాయి. ఎంఎస్ ఫర్ షూర్, H1 వస్తే లక్కీ. ఎంఎస్ అనేది షూర్ 100%. అందులో మీరు H1 కూడా సబ్మిట్ చేస్తే లక్కీ. ఒకవేళ లాటరీలో వచ్చింది అనుకో, దెన్ యూ డోంట్ నీడ్ మాస్టర్, స్ట్రైట్ అవే యూ కమ్ ఆన్ H1. సో స్టూడెంట్స్కి అన్ని రకాల ఆపర్చునిటీస్ గురించి ఇప్పుడు వరకు డిస్కస్ చేసాం. ఇప్పుడు చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, లేదా కన్సల్టెన్సీస్ ఉన్నాయి, ఇమిగ్రేషన్ సర్వీసెస్ చేసే కంపెనీస్ ఉన్నాయి. వాటికి మీకు ఉన్న ఆ యూనిక్నెస్ అంటే ఏం చెప్తారు సార్? డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్. యూనిక్నెస్ అంటే ఐఎమ్ అన్ అమెరికన్, ఈజ్ అ కెనేడియన్. నన్ ఆఫ్ దెమ్ డూయింగ్ హియర్, దే నెవర్ బీన్ టు US or Canada, but staying in India, they think they know everything. So advantage is where we are already he's a Canadian citizen, I'm an American citizen. So I'm my lifetime, almost for 2.5 decades I am there. He's also there. So definitely we know much better because we are there. ఇక్కడ చాలా కన్సల్టింగ్ కంపెనీలు ఉన్నాయి, కానీ వాళ్ళు అమెరికాలో ఉండరు, కెనడాలో ఉండరు, కానీ ఇక్కడ నుంచి చేస్తూ ఉంటారు. కానీ మేము అక్కడ ఉంటున్నాము, మేము ఇక్కడ కూడా వస్తున్నాము. సో డెఫినెట్లీ దెర్ ఇస్ 100% advantages doing with us than the people who are already doing it. I'm not telling they do good or bad. I don't have a right to comment anything on that. But definitely is an advantage being an American and Canadian jointly. Since we are there, it's much more easier. But suppose చిన్నది ఏదన్నా హెల్ప్ కావాలి స్టూడెంట్స్ కానీ ఎవరికైనా, physically also we can go to the university, we can sort it out or we can help them out and other. But వీళ్ళు అలా రాలేరు కదా అమెరికాకి టికెట్ తీసుకునేవన్నీ. సో డెఫినెట్లీ 100% advantage by doing through us is definitely I can with assurance I can tell you that. బడ్జెట్ వైజ్, ఫీజెస్ వైజ్, బెటర్ ఫీజెస్ లేదా బెటర్ బడ్జెట్లో ఇదంతా ప్లాన్ చేయడానికి అవకాశం ఉందా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే? తప్పకుండా అండి. మేము అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, యూఎస్కి మీకు డిఫరెంట్ కాలేజెస్ డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ కాలేజ్ ఫీ స్ట్రక్చర్ వేరు ఉంటుంది. ఇప్పుడు మేము కొన్ని ఒక్లహోమాలో కొన్ని దేర్ ఆర్ గ్రేడ్స్ ఆఫ్ కాలేజెస్, సేమ్ ఇక్కడ ఇండియా లాగానే. అప్పుడు మీకు లేదు నాకు టాప్ క్లాస్ కావాలా, మా తమ్ముడు పక్కనే ఉంటాడు, దాని పక్కనే యూనివర్సిటీ కావాలంటే ఇట్ విల్ కాస్ట్ యూ మోర్ మనీ. లేదు నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను, పర్వాలేదు, ఐ డోంట్ హ్యావ్ అంటే అలాంటి యూనివర్సిటీలో కూడా మనం సీట్ చేయించవచ్చు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఎగ్జాక్ట్లీ అని కాదు, వాళ్ళ పొజిషన్ ప్రకారంగా. కానీ దెర్ ఆర్ నామినల్ ఎక్స్పెండిచర్ విచ్ ఈస్ రిక్వైర్, యూ హ్యావ్ టు డూ దాట్. అది మ్యాండేటరీ. సో ఆల్మోస్ట్ ఆల్ మనం స్టూడెంట్స్కి సంబంధించి అన్ని డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు వర్కింగ్ ఎంప్లాయీస్తో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ ఐటీలో ఇక్కడ వర్క్ చేస్తూ వాళ్ళ కంపెనీ త్రూ ఆన్ సైట్ వెళ్ళాలనుకుని చాలామంది ఎదురు చూస్తారు, కానీ అందరికీ ఆ పాసిబిలిటీస్ ఉండవు. కాబట్టి అదర్ ఆప్షన్స్లో నుంచి ఎట్లా వెళ్ళాలి అని ఆలోచించినప్పుడు సో ఎలాంటి అవకాశాలు ఉంటాయి? ఇందులో నేను రెండే విషయాలు చెప్తానండి. ఒకటేమో హయ్యర్ మేనేజ్మెంట్ కేటగిరీ కంపెనీ, ఇఫ్ దే ఆర్ విల్లింగ్ దే కెన్ ప్రొవైడ్ ది L1. మంచి ఎంప్లాయీకి వాళ్ళు ఇస్తారు కంపెనీ టు రీలొకేట్ టు ది US or anywhere. They can come under that category, they get quicker green card also. కానీ చాలా రేర్, వెరీ లెస్, ప్రాబ్లీ 1% ఆఫ్ ది పీపుల్. నేను హైలీ వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే H1 అప్లై చేయొచ్చు. అది లాటరీ, ఇట్స్ ఆల్ లక్ బేస్ ఉంది, లాటరీ లాగా. కానీ కెనడాకి మాత్రము దట్స్ అ గోల్డెన్ ఆపర్చునిటీ, ఇన్ మై ఒపీనియన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. రాంబాబు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో కెనడాకి సంబంధించి ఇక్కడ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కెనడాకి అగైన్ వర్క్ చేయడానికి వెళ్ళొచ్చండి.
మినిమం ఎక్స్పీరియన్స్ అయితే వర్క్ చేయడానికి వెళ్ళడానికి ఇండియాలో 1 to 3 years. 3 years అయితే బెటర్, 1 year అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత PR కష్టం అయిపోతుంది. సో వీళ్ళకి సెవరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి టు గో అండ్ వర్క్. ఒకటి ఐటీ వాళ్ళకైతే చాలా ఫ్రెండ్లీ వర్క్ పర్మిట్ ప్రోగ్రామ్ GTS అని అంటారు, గ్లోబల్ టాలెంట్ స్ట్రీమ్. ఈ ప్రోగ్రాంలో ఏంటంటే వితిన్ 2 weeks యూ కెన్ బి ఇన్ కెనడా. అంత ఫాస్ట్, అంటే సింగిల్ విండో క్లియరెన్స్ స్కీమ్ లాగా మన ఇండియాలో. దానికి ఎలిజిబిలిటీ ఓన్లీ మినిమం 3 years ఇండియాలో ఐటీలో ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళు అప్లై చేస్తే మాత్రం ఇమ్మీడియట్గా వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా అప్లై చేయడానికి కుదరదు. అక్కడ మనకి ఒక ఎంప్లాయర్ దాన్ని స్పాన్సర్ చేయాలన్నమాట. సో ఆ కరెక్ట్ ఎంప్లాయర్ని మనం పట్టుకోవాలి. ఇంకొక రకమైన ప్రోగ్రామ్ ఏంటంటే ICT, మన యూఎస్లో L1 లాగా ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ అని అంటారు. ఇఫ్ ద కంపెనీ ఈజ్ ఆల్రెడీ ఇన్ ఇండియా అండ్ ఇఫ్ దే హ్యావ్ ఎ బ్రాంచ్ ఇన్ కెనడా, దెన్ త్రూ అన్ ICT దే కెన్ ట్రాన్స్ఫర్ టు ది కెనేడియన్ బ్రాంచ్. అది ఒక 3 to 4 months ప్రాసెసింగ్ టైం పడుతుంది. యాక్చువల్గా ఎవరికైనా ఫాస్టెస్ట్ వేలో కెనడాకి వెళ్ళాలంటే మాత్రం PR అయితే 1 to 1.5 years పెట్టేస్తుంది కానీ, బట్ ఫాస్టెస్ట్ వేస్ టు గో అనే వర్క్ పర్మిట్. బట్ ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే ఎంప్లాయర్ని, కరెక్ట్ ఎంప్లాయర్ని పట్టుకొని మనం స్పాన్సర్షిప్ అడగాలన్నమాట. ఇది ఐటీ వాళ్ళకి. నాన్ ఐటీ వాళ్ళకి కూడా వర్క్ పర్మిట్స్ ఉన్నాయి, సెవరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఏంటంటే లైక్ హెచ్ఆర్స్కి కానీ, లేదంటే మెకానికల్ ఇంజనీర్స్కి కానీ, లేదంటే సివిల్ ఇంజనీర్స్కి కానీ, ఏదైనా సరే వాళ్ళకి ఏంటంటే ఇలా సింగిల్ విండో క్లియరెన్స్ స్ట్రీమ్ కాకుండా అగైన్ ఎవరైనా ఎంప్లాయర్ దొరికితే సివిల్ సైడ్ కానీ, మెకానికల్ సైడ్ కానీ, HR సైడ్ కానీ, ఇంకేదైనా అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్స్ కానీ, లేదా కన్స్ట్రక్షన్ లేబరర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళకి వర్క్ పర్మిట్ ఉంటుంది. సేమ్ 6 to 8 months టైం పడుతుంది ఈ ప్రాసెస్లో భాగంగా. ఈ వర్క్ పర్మిట్స్ 2 రకాలు ఉంటాయి. క్లోజ్డ్ వర్క్ పర్మిట్ ఒకటి, ఓపెన్ వర్క్ పర్మిట్ ఒకటి. క్లోజ్డ్ వర్క్ పర్మిట్ అంటే యూ కెన్ వర్క్ ఓన్లీ ఫర్ దట్ ఎంప్లాయర్, మన H1B, యూఎస్లో H1B లాగా, లేదా L1B. ఓపెన్ వర్క్ పర్మిట్ అంటే యూ కెన్ వర్క్ ఫర్ ఎనీ ఎంప్లాయర్. కాకపోతే ఈ ఓపెన్ వర్క్ పర్మిట్ అన్నది దే ఆర్ జనరలీ గివెన్ ఓన్లీ టు స్పౌసెస్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ స్పౌసెస్ ఆఫ్ దోస్ హూ ఆర్ ఆన్ క్లోజ్డ్ వర్క్ పర్మిట్. ఇక్కడ జరిగే ఎక్కువ స్కామ్స్ ఎలాగుంటాయంటే మీకు డైరెక్ట్గా ఓపెన్ వర్క్ పర్మిట్ ఇచ్చేస్తాం అన్నట్టు, బట్ అది రాంగ్ అనమాట. ఓపెన్ వర్క్ పర్మిట్ ఈజ్ ఆల్వేస్ ఎ డిపెండెంట్ వీసా. డైరెక్ట్గా యూ కెనాట్, వెరీ యూనిక్ స్టైల్లో కెనడా డైరెక్ట్గా ఓపెన్ వర్క్ పర్మిట్ ఇచ్చేది ఓన్లీ ఈ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామ్ H1B బేస్డ్ వర్క్ పర్మిట్. అది ఓపెన్, డైరెక్ట్ హస్బెండ్కి ఓపెన్ వర్క్ పర్మిట్, స్పౌస్ H1, H4లో ఉన్న వాళ్ళకి ఓపెన్ వర్క్ పర్మిట్. సో స్పాన్సర్షిప్ ద్వారా వన్స్ వీసా ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కెనడాలో ఆపర్చునిటీస్ కోసం మీరు ఎలాంటి హెల్ప్ చేస్తారు, జాబ్ ఆపర్చునిటీస్ కోసం? ఒకసారి వాళ్ళకి ఎంప్లాయర్ స్పాన్సర్షిప్ చేశాడు అనుకోండి, then it is the employer's responsibility to put the candidate into appropriate end client. చాలా మంది ఎంప్లాయర్స్ మాకు అప్రోచ్ అవుతారు బికాజ్ ఐ హ్యావ్ ఎ కెరియర్ మెంటరింగ్ కంపెనీ ఇన్ కెనడా. సో వాళ్ళు ఏం చేస్తారంటే మా క్యాండిడేట్ వచ్చారండి, సో ఐ డోంట్ హ్యావ్ ఆల్ దట్ వేర్ విత్ ఆల్ టు గెట్ హిమ్ ఎ జాబ్, సో యూ ట్రై టు మెంటర్ హిమ్ అండ్ గెట్ హిమ్ ఎ జాబ్. సో దెన్ వాళ్ళకి కరెక్ట్ రోల్ ఏంటో ఐడెంటిఫై చేసి, లేదా వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కిల్ సెట్ ఏముందో ఐడెంటిఫై చేసి, ఏ స్కిల్ అయితే కరెక్ట్గా వస్తుందో వాళ్ళకి జాబ్ అది ఐడెంటిఫై చేసి వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్లో హెల్ప్ చేస్తాం. ఓపెన్ వర్క్ పర్మిట్ హోల్డర్స్కి అయితే యథావిధి దే డైరెక్ట్లీ అప్రోచెస్, వి మెంటర్ దెమ్ అండ్ హెల్ప్ దెమ్ గెట్ ప్లేస్. సో అయితే ఇక్కడ నాన్ ఐటీలో వర్క్ చేసి ఇక్కడ కోర్సులు నేర్చుకొని, అంటే కావాల్సిన రేంజ్లో సింపుల్గా 1-2 నెలలు నేర్చుకొని వస్తే అక్కడ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నదానికి మనమేం మాట్లాడుకోలేము. లక్లో జరిగితే జరగదు. కానీ రీసెంట్గా ఒక 1-2 years ముందు నుంచే ప్లానింగ్తో నాన్ ఐటీలో ఉన్న వాళ్ళు ఐటీలో వర్క్ చేసి, లేదా ఇక్కడ ఇంటర్న్షిప్ చేసి ఒక సాఫ్ట్వేర్ వర్క్ చేయగలిగిన కెపాసిటీలో ఉండి వాళ్ళు కెనడా వీసా తెచ్చుకున్నారు అనుకోండి, ఆ తర్వాత అక్కడ ఐటీ జాబ్ చేసే అవకాశం ఉండిద్దా? అవునండి, అంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఐటీ. ఐటీ ఏంటంటే ఐటీ ఎంబ్రేసెస్ ప్రొఫెషనల్స్ ఫ్రమ్ ఆల్ నాన్ ఐటీ సెగ్మెంట్స్. సో వాళ్ళకి ప్రత్యేకించి కెనడాలో ఐటీ జాబ్స్కి మనకు కావాల్సింది బ్యాచిలర్స్ డిగ్రీ అంతే. అది ఏ బ్యాచిలర్స్ అన్నది వాళ్ళు పట్టించుకోరు. ఇట్ కెన్ బి బ్యాచిలర్స్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, ఇట్ కెన్ బి బ్యాచిలర్స్ ఇన్ సైన్స్, బ్యాచిలర్స్ ఇన్ ఆర్ట్స్, బ్యాచిలర్స్ ఇన్ కామర్స్ ఆల్సో. అయితే అన్ని జాబ్స్కి అన్ని బ్యాచిలర్స్ డిగ్రీస్ వర్తించవు. అక్కడ చిన్న ఫిల్టరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ ఇంజనీర్ జాబ్, ఆ ఇంజనీర్ జాబ్కి వాళ్ళు ఇంజనీరింగ్ డిగ్రీ చూస్తారు. అంటే హీ కెన్ బి సివిల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎనీథింగ్, బట్ హీ కెన్ డూ దిస్. సో వీళ్ళకి ఏంటంటే ఈ ఐటీ నాన్ ఐటీ జాబ్స్ ఇక్కడ చేసి వాళ్ళు కొంచెం ట్రైన్ అయ్యి కెనడాకు వస్తే వాళ్ళకి వెంటనే ఏ రోల్ అయితే
ఈ పాస్ట్ ప్రొఫైల్ బట్టి ఐడెంటిఫై చేసి ఆ రోల్కి అగైన్ అవసరమైతే మళ్ళీ ఒకసారి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మార్కెట్ చేసి ప్లేస్ చేయడం అనమాట. దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే ఫర్ ఎనీ. ఇన్ఫ్యాక్ట్ నాకు వచ్చిన కస్టమర్స్లో 70% ఆఫ్ ది పీపుల్ ఈ కేటగిరీ. నేను బీకామ్ చేశానండి ఇండియాలో, ఇక్కడ నేను పిఆర్ గానో లేదా వర్క్ పర్మిట్ గానో వచ్చాను, బట్ నాకు ఐటీ సైడ్ వెళ్ళాలని ఉంది, లేదా నాకు ఇక్కడ ఉన్న జాబ్ శాలరీ సరిపోవడం లేదు, ఐటీలో శాలరీస్ ఎక్కువ ఉంటాయి కదా వెళ్ళాను. బీకామ్ చేసావా, అయితే నీకు ఏది బాగొచ్చు, నాకు ఎక్సెల్ బాగొచ్చు అని అంటారు. నీకు ఎక్సెల్ బాగొచ్చానండి, ఓకే నువ్వు డేటా అనలిస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో అయితే డేటా అనలిస్ట్ ట్రైనింగ్ తీసుకో. విత్ ఇన్ 4-5 months వీ కెన్ మెంటర్ దెమ్ అండ్ హెల్ప్ దెమ్ గెట్ ప్లేస్డ్ ఇన్. సో దే విల్ ఇంకా ఫ్యూచర్లో వాళ్ళు ఇంకా ఇట్ ఈస్ ఓన్లీ ద ఫస్ట్ టైం దే ఫేస్ డిఫికల్టీ ఇన్ గెటింగ్ ఎ జాబ్. ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ ఎ కేక్ వర్క్ ఫర్ దెమ్. అంటే ఇప్పుడు మా జాయింట్ వెంచర్ అంబ్రెల్లాలో ఇట్స్ అష్యూర్డ్ and an opportunity migrate to best countries in the world, either US or Canada. There are it's a very unique proposition. I have not seen in my 3 decades being an American like this. So we are coming with the proposition to create an opportunity at ease, at comfort. Hey, both are there. ee pilla kavalna marriage, you settle down any country. So that is what the best one. I can tell you that's a very unique combination. I have not seen amongst this many companies are doing. సో మినిమం 3 years ఐటీ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేదా నాన్ ఐటీలో ఉండి ఐటీ మీద మంచి గ్రిప్ తెచ్చుకున్న కెనడాకి మైగ్రేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని తర్వాత ఇప్పుడు ఇక్కడే కొంచెం సీనియర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు, అంటే సీనియర్ అంటే 5 to 10 years ఎక్స్పీరియన్స్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ రష్యన్లో నా జాబ్ ఏమన్నా ఎఫెక్ట్ అయ్యిద్దా అవ్వదా పర్వాలేదు ఇట్లా రకరకాల కన్ఫ్యూజన్లో ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇలాంటి టైంలో అయినా కూడా మైగ్రేట్ అవ్వాలని ఓ పక్క థాట్ ఉండిద్ది, ఓ పక్క భయం కూడా ఉండిద్ది. సో వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు? ఒకవేళ ఈ రష్యన్ టైంలో లేదా రష్యన్ అని అనుకుంటున్న టైంలో కెనడా వీసా వచ్చిన తర్వాత అక్కడ ఆపర్చునిటీస్ దొరుకుతాయా దొరకవా అన్న కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అంటే రెసెషన్ అయినా హై డిమాండ్లో ఉన్నా ఏంటంటే జాబ్స్ మాత్రం ఎప్పుడూ ఉంటాయి. రెసెషన్లో జాబ్స్ కోసం తీసుకునే మోతాదు తక్కువగా ఉంటుంది. బట్ స్టఫ్ ఉన్న క్యాండిడేట్కి ఎప్పుడు జాబ్స్ వస్తూనే ఉంటాయి. స్టఫ్ లేని క్యాండిడేట్కి కూడా జాబ్ వస్తుంది, కానీ డిమాండ్ టైంలో 3 నెలల్లో జాబ్ వచ్చేస్తే ఈ రెసెషన్ టైంలో ఒక 6 నెలలు పట్టచ్చు. బట్ జాబ్ రావడం మాత్రం తథ్యం. ఇప్పుడు మేము మా కన్సల్టెన్సీలో చూసుకుంటే నేను ఈ రెసెషన్ టైంలోనే అసలు డిమాండ్ ఉన్న టైం కన్నా రెసెషన్ టైంలోనే ఎక్కువ ప్లేస్మెంట్స్ చేసి, బట్ డిమాండ్ ఉన్న టైంలో 4 monthsలో వాళ్ళకి జాబ్ వచ్చేది, బట్ ఈ రెసెషన్ టైంలో 6 months పట్టింది. సో టైం ఎక్కువ తీసుకుంటుంది తప్ప జాబ్స్ రాకపోవడం అంటూ లేదు. ఎందుకంటే తక్కువ జాబ్స్ అయితే ఉన్నాయి, ఆ జాబ్ మనదై ఉండాలంటే ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలంటే మినిమం ఈ టైం వరకు మనం అక్కడ ఆపర్చునిటీ ఉన్నా లేకపోయినా సస్టైన్ అవ్వగలిగే అదంతా మీరు గైడ్ చేస్తారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ రెసెషన్కి నార్మల్ టైంకి డిఫరెన్స్. నార్మల్ హై డిమాండ్ టైమ్స్లో ఈ ఇంటర్వ్యూస్ని ఒక ప్లే గ్రౌండ్గా చేసుకుంటారు క్యాండిడేట్స్. ఏం ప్రిపేర్ అవ్వలేదు, ఇంటర్వ్యూకి వెళ్ళాక చూసుకుందాంలే, వాడు అడిగిన క్వశ్చన్లు బట్టి మనం ప్రిపేర్ అవుదామని. సో 1, 2, 4, 5 ఇంటర్వ్యూలు అటెండ్ అవుతారు, 6వ 7వ ఇంటర్వ్యూలు క్రాక్ చేస్తారు. రెసెషన్లో మీకు అంత స్కోప్ ఉండదు, నీకు ఒక్క ఇంటర్వ్యూ రావడమే చాలా ఎక్కువ. మ్యాక్స్ 2 ఇంటర్వ్యూల్లో క్రాక్ చేయగలగాలి. సో డిఫరెన్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ యూ నీడ్ టు బి వెరీ వెల్ ట్రైన్డ్ విత్ లాట్స్ ఆఫ్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్, డూయింగ్ లాట్స్ ఆఫ్ లైవ్ ప్రాజెక్ట్స్ ఆర్ సమ్ డమ్మీ ప్రాజెక్ట్స్, సో దట్ ఒక ఇంటర్వ్యూ రాగానే అది క్రాక్ చేసే విధంగా ఉన్నట్టే ఒక ఈచ్ ఇంటర్వ్యూని రెసెషన్ టైంలో ఒక లైఫ్ అండ్ డెత్ మోర్ ఫోకస్డ్గా ఉంటే వరి అవ్వాల్సిన అవసరం లేదంటారు. 4-1 స్టైల్లో డిమాండ్ ఉన్న స్టైల్లో మనం ప్లే అరౌండ్ చేద్దామంటే ఇప్పుడు కష్టం. అంటే బేసికలీ దోస్ ఆర్ ది డెవలప్డ్ కంట్రీస్ అండి. ఎందుకంటే కంపారిటివ్లీ ఇన్ ఇండియా, లెట్స్ యూ హ్యావ్ one job, there are 1000 application because brilliance education, the huge numbers, but there is not there, especially in IT area. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్లో కూడా మీరు ఒక ఎస్ఏపి ప్రోగ్రామ్ అడిగారంటే మీకు దొరకరు మంచి క్యాండిడేట్. రెసిషన్ అనేది జనరల్ ఇట్స్ నాట్ ఎ రెసిషన్. యాక్చువల్లీ రెసిషన్ ఇట్స్ నథింగ్ బట్ గోయింగ్ త్రూ ది correcting the position of the gaps which happened during the last 5-8 years. So all the entrepreneurs, they correct those gaps. During that process they have to lay off some people, but again they rehire. Generally it's not a recession. A lot of people, recession has a more opportunity than the regular time. సో దే విల్ కరెక్ట్ దేర్ స్కిల్ సెట్. ఇప్పుడు మన వాళ్ళు చూడండి, లాస్ట్ 30 years నుంచి చూస్తున్నాము, 100% స్పెషల్లీ ఆర్ తెలుగు పీపుల్ దే ఆర్ సక్సెస్ఫుల్. ఈ రిసెషన్ ఇవన్నీ పాపం మాట్లాడుకుంటారు,
whatever reasons are there, but by default ఫైనల్లీ దే డూ ఇట్. కానీ ఇలాంటి ఆపర్చునిటీ మేము ప్రొవైడ్ చేసినందుకు వేల మందికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, అమ్మా కెనడా ఉంది, వీ డోంట్ నీడ్ టు గో టు ఇండియా. లేకుంటే పాపం అందరూ సపోజ్ ఇద్దరు పిల్లలు పుడతారు, నాకు సడన్గా మొన్న ఒక అతను కాల్ చేస్తాడు, ఫుల్ టైం జాబు H1, సార్ వీఆర్ లేడ్ ఆన్, ఏం చేయాలని అర్థం కావట్లేదు, మొన్ననే పాప పుట్టింది. అలాంటి వాళ్ళకి కెనడా ఉంది. నో నీడ్ టు వరీ దాట్, కూల్ డౌన్, కమ్ టు కెనడా, గెట్ యువర్ గ్రీన్ సిటిజన్షిప్, PR అండ్ ఎవ్రీథింగ్. 6-7 years తర్వాత మళ్ళీ రండి యూఎస్కి. ఒకటి ఏంటంటే ఇఫ్ యూ కంపేర్ టు ద US అండ్ కెనడా, ద లైఫ్ ఈస్ కెనడా ఇస్ మచ్ స్మూటర్ దెన్ US. ఎందుకంటే అక్కడ మీకు మంచి ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది, రిటైర్మెంట్ లైఫ్ చాలా బాగుంటుంది, స్కూలింగ్ సిస్టమ్ బాగుంటుంది. మీకు యుఎస్లో అలా లేదు. యుఎస్లో మీకు హాఫ్ ఆఫ్ ద లైఫ్ గ్రీన్ కార్డ్లోనే ఎగిరిపోద్ది. యు ఆర్ లైక్ ఇట్స్ వెరీ టఫ్, అంత ఈజీ కాదు. ఒక్కొక్కసారి అక్కడ ఎంప్లాయర్స్ మీకు ఇన్సూరెన్స్ కూడా ఇవ్వరు, డబ్బులు కట్టమంటారు, ఎందుకంటే ఇట్స్ ఎక్స్పెన్సివ్. ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ సమ్ టైమ్ ఇట్ కాస్ట్ $1,000 per month. జోకింగ్గా ఏం చెప్పాలంటే యుఎస్లో సిటిజన్షిప్ వచ్చేసరికి మనం సీనియర్ సిటిజన్స్ అయిపోతాం. 100%. అబ్బా, వాట్ యు సెడ్, అబ్సల్యూట్లీ యు ఆర్ రైట్. ఎస్, ఇట్స్ ట్రూ. సో అందుకని ఏంటంటే అంటే రెండు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉన్నాయి. బట్ మా అసోసియేషన్తో మేము ఏం చేస్తున్నామంటే యూటిలైజ్ ది బోత్ ఆపర్చునిటీస్ అండ్ సెటిల్ వెల్ టు మేక్ ప్రాస్పర్, హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ లైఫ్. సో ఇక్కడ ఉన్న మినిమం 3 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఐటీ నుంచి కానీ నాన్ ఐటీ నుంచి కానీ ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక్క పాయింట్ చెప్దాం అనుకున్నానండి కెనడాకి, ఎస్పెషలీ వర్కింగ్, ఇది అగైన్ అవేర్నెస్ కోసం. కెనడా 3 years ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ని 30 years ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ని ఒకలాగే ట్రీట్ చేస్తుంది. ఓకే, 30 years క్యాండిడేట్ ఎక్స్పీరియన్స్ ఉన్నంత మాత్రాన మీకు ఎక్కువ ఇది రాదు, ఇలాగని కాదు. కొంతమంది ఏం చేస్తారంటే నాకు 15 years వచ్చిన తర్వాత నేను ట్రై చేద్దాం, ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అని చూస్తారు. బట్ అది రాంగ్ అప్రోచ్ అనమాట. నీకు ద మినిట్ యూ కంప్లీట్ 3 years ఇన్ ఇండియా విత్ వ్యాలిడ్ వర్క్ ఎక్స్పీరియన్స్, ట్రై టు స్టార్ట్ యువర్ కెనడా ప్రాసెస్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే కెనడా వాంట్స్ టు అట్రాక్ట్ యంగర్ పీపుల్ బికాస్ దే వాంట్ పీపుల్ హూ కెన్ జనరేట్ బేబీస్ ఫర్ దెమ్. ఓకే, సో ఇక్కడ జనరల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు మిడ్ లైఫ్కి వచ్చేసరికి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ అంత ఫ్రస్ట్రేషన్ లెవెల్ పీక్స్కి వచ్చిన తర్వాత కెనడా, అప్పటికి ఇట్ ఈస్ బికమ్ టూ ఓల్డ్. సో కెనడా వాంట్స్ పీపుల్ హూ కెన్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్, హూ ఆర్ వెరీ యంగర్, హూ హ్యాస్ అట్లీస్ట్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఈ మూడు కరెక్ట్ కాంబినేషన్లో ఉండే ఏజ్ ఏదంటే 27 to 30. This is the right age for people to migrate to Canada. If they delay more after 29, the more you delay, the less the chances of migrating to Canada as a PR. సో ఇక్కడ ఉన్న వాళ్ళతో పాటు అమెరికాలో ఉన్న వాళ్ళు, H1 ఉన్న వాళ్ళు కూడా, సో మొత్తానికి వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైనా కెనడా ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఎట్లా చేసుకోవాలనేది మీ జాయింట్ వెంచర్ ద్వారా చూపించగలుగుతారు. సో దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక సెగ్మెంట్, మేజర్ సెగ్మెంట్ తీసుకుంటే ఇన్వెస్టర్స్. సో నేను వర్క్ చేయను, ఆల్రెడీ ఇక్కడ ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్గా ఉన్నాను, గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్గాను, లేదా US వెళ్ళి సెటిల్ అవ్వాలి, లేదా కెనడా వెళ్ళి సెటిల్ అవ్వాలి, లేదా అక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, మీరు ఎలాంటి ఆప్షన్స్తో వచ్చారు ఈ జాయింట్ వెంచర్లో నుంచి? నేను US గురించి చెప్తాను, మన రాంబాబు గారు కెనడా గురించి చెప్తాడు. యుఎస్లో ఏంటంటే స్పెషల్లీ EB-5 ప్రోగ్రామ్ అయితే ఉంది. ఇన్వెస్ట్మెంట్ ఇది $850,000. మన ప్రాజెక్ట్లో, ఎనీ అమెరికన్ ప్రాజెక్ట్లో, ఎలిజిబుల్ ప్రాజెక్ట్లో, అప్రూవల్ ప్రాజెక్ట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి దే విల్ గెట్ అ గ్రీన్ కార్డ్ ఇన్ 2 years time, టెంపరరీ గ్రీన్ కార్డ్, వేర్ దట్ మీన్స్ యూ కెన్ బికమ్ ఎ పర్మనెంట్ రెసిడెంట్ and then you can start the business doing and all. Number 1. Number 2, suppose already మీకు ఇక్కడ ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉంది, ఒక బిజినెస్ ఉంది మీకు, whatever you are doing, you can do a joint venture association in the US. Let's say I'm an American. With my company, you will join me under a partnership MOU where I will become a shareholder here in this company here, and here he also become a shareholding in the United States. It's called a joint venture operation company. Then he will not get any permanent residence and all, but he will get a temporary B1, B2 visa where he can come and down, but he's a shareholder. It's eligible. Okay. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ ఉంటుంది. we can arrange a working as an offshore manager or a director. You have to run as per the immigration payroll, whatever it requires, 70-80 lakhs, 1 crore, whatever it is. Then again that is called a intercompany transfer. Rambabu cheppinattu అది కెనడాలో కూడా ఉంది. So that we can bring him on L1, then he can do. That is also one option. So these two options are there. Other than that, there is no any other option.
సో ఈ EB-5లో $850,000 ఇన్వెస్ట్ చేసిన తర్వాత అక్కడ ఏదైనా ఇంకొక ఆపర్చునిటీ కోసం చూద్దాం, ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు అక్కడ మళ్ళీ ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉండేదా? సపోజ్ మీరు EB-5 ఇప్పుడు EB-5 చేస్తున్నారు, తర్వాత మీకు ఇంకో ఆపర్చునిటీ వచ్చింది, అక్కడ చేయొచ్చు మీరు. దట్ మే నాట్ బి EB-5, బట్ యూ కెన్ ఇన్వెస్ట్ మనీ. సి ఇప్పుడు ఏమవుతుందంటే దట్ ఈస్ వాట్ ఐఎమ్ క్రియేటింగ్ ట్రెమెండస్ అవేర్నెస్. వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్స్, హే, బికమ్ అన్ ఇన్వెస్టర్ ఇన్ అమెరికా. Make money in dollars, spend money in rupees. So up to 2 crores వరకు you don't need an RBI permission. ఇప్పుడు ఏదన్నా కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు తెలిసిన వాళ్ళు. అఫ్ కోర్స్ బెటర్ టు డూ ఇన్ తెలిసిన వాళ్ళ కంపెనీలలో. సో మేక్ షూర్ దట్ రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ వెరీ లెస్. సో దానిలో మీకు వీసా ఉంటుంది, అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. బిజినెస్ వీసా ఉన్నా కానీ పర్మనెంట్ కావాలంటే మాత్రం ఒకటి EB-5 ప్రోగ్రామ్, ఇంకోటి నేను చెప్పినట్టు ఇంటర్ కంపెనీ ట్రాన్స్ఫర్, ఇవే ఉన్నాయి. దీస్ ఆర్ ది ఆప్షన్స్ అవైలబుల్. చాలామంది రీసెంట్ టైమ్స్లో చూస్తే ఫారెన్ ఎక్స్చేంజ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనే ప్లాన్లో ఉన్నారు, ట్రై చేస్తున్నారు. సో దానికి దీనికి మేజర్ డిఫరెన్స్ ఏమనుకో? ఫారిన్ ఎక్స్చేంజ్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఐఎమ్ నాట్ ఇన్ టు దట్ ప్రొఫెషన్. ఇట్స్ బెటర్ టు కాంటాక్ట్ దోస్ పీపుల్ హు ఆర్ డూయింగ్, సో దే కెన్ టెల్ యూ. సో దట్ గివింగ్ హాఫ్ నాలెడ్జ్ డెఫినెట్లీ దట్స్ నాట్ గుడ్. అది నేను చెప్పలేను. నా ఏరియాలో ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ టు దాట్. బెటర్ టు ఆస్క్ దట్ ఎక్స్పర్ట్ ఏరియా పీపుల్. సో కెనడా గురించి మాట్లాడుకుంటే, కెనడాలో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కానీ ఎంటర్ప్రెన్యూర్ ఆపర్చునిటీస్ కానీ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎవరికి పాసిబిలిటీ ఉంది? సో ఆ ప్రొసీజర్ ఎట్లా ఉండేది, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం అవ్వచ్చు? కెనడాలో ఇన్వెస్టర్స్కి రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఒకటి బిజినెస్ ఇమ్మిగ్రేషన్ అని అంటారు, రెండోది స్టార్టప్ వీసా అని అంటారు. స్టార్టప్ వీసా ఎవరికంటే డబ్బులు లేవు కానీ మంచి ఐడియా ఉంది, ఆ ఐడియా పట్టుకెళ్ళి కెనడాలో నేను ఎగ్జిక్యూట్ చేస్తాను, తద్వారా కెనడా గవర్నమెంట్కి చాలా ట్యాక్స్ మనీ వస్తుంది, చాలా ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంది అని మనం ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి మనం కెనడా గవర్నమెంట్కి అప్లికేషన్ సబ్మిట్ చేయగలిగితే దెన్ దే విల్ ఇష్యూ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ వర్క్ పర్మిట్ ఫస్ట్, సో దట్ యూ కెన్ కమ్ టు కెనడా. అక్కడ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసి 1 or 2 yearsలో మీకు PR ఇస్తారనమాట. ఇట్స్ డైరెక్ట్ PR పాత్వే ఫర్ సంబడీ హూ హ్యాస్ నో మనీ. సో ఐడియా నచ్చాలి వాళ్ళకి, ఐడియా నచ్చాలి, ఆ ఐడియా ద్వారా ఇన్కమ్ జనరేట్ అవ్వాలి, ఐడియా ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలి, కెనడాకి ఉపయోగపడాలన్నమాట. అది ఆ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి అంత ఇన్వెస్ట్ చేయాలని ఏం లేదు, ఎంత పొటెన్షియల్ ఉంది అన్నది మనం ప్రూవ్ చేయగలగాలి. అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఈజ్ ది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది హోల్ ప్రాసెస్. బిజినెస్ ఇమ్మిగ్రేషన్ ఎలా కాదు, నాకు ఐడియాలు లేవు ఏమీ లేవు, బట్ నా దగ్గర డబ్బు ఉంది, సో నేను డైరెక్ట్గా ఏదో ఒక న్యూ బిజినెస్ అయినా స్టార్ట్ చేస్తాను, లేదా ఎగ్జిస్టింగ్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తాను. అలాగ అనుకున్న వాళ్ళకి కూడా ఈ ప్రోగ్రామ్ ఉంది. దీంట్లో ఏంటంటే ఒక సిటీలో మనం ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే, అంటే హైలీ పాపులేటెడ్ ఏరియాస్లో, అర్బన్ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి మినిమం $600,000 ఇన్వెస్ట్ చేయాలి. లేదా ఒక రూరల్ ఏరియాలో మనం ఇన్వెస్ట్ చేయగలిగితే ఏంటంటే డిపెండింగ్ ఆన్ వేర్ ద లొకేషన్ ఈజ్ ఒక 250 నుంచి ఇన్వెస్ట్మెంట్ సరిపోతుంది అనమాట. అగైన్ ఈ ప్రోగ్రాంలో భాగంగా కూడా వాళ్ళు ఇనీషియల్గా నువ్వు వచ్చి చేయడానికి ఓపెన్ వర్క్ పర్మిట్ ఇస్తారు, ఆ తర్వాత 1 or 2 yearsలో PR ఇస్తారనమాట. సో ఐడియాస్ ఉన్న వాళ్ళకి పాత్వే ఉంది, డబ్బులు ఉన్న వాళ్ళకి కూడా పాత్వే ఉంది. సో అక్కడ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంది ఇన్వెస్టర్లకి కానీ ఎంటర్ప్రెన్యూర్లకి కానీ? ఇప్పుడు ఎంప్లాయీస్కి అయితే ఓకే, యాక్సెప్టబుల్ పొజిషన్ ఉంది, చాలామంది వెళ్ళారు కాబట్టి, చాలామంది వర్క్ చేస్తున్నారు కాబట్టి వెరీ కాన్ఫిడెంట్. ఒక ఇన్వెస్టర్గా, ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఏదైనా బిజినెస్ వెంచర్, ఏదైనా ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తే అక్కడ ఎంకరేజ్ చేసే సిస్టమ్ ఉందా? వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అక్కడ? కెనడా ఏంటంటే ఆంటర్ప్రినర్స్కి, ఇన్వెస్టర్స్కి చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ చాలా గ్రాంట్స్ ఇస్తారు, చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ ఇయర్ కెనడా గవర్నమెంట్ రిలీజ్ చేసే బడ్జెట్లో ఆ బడ్జెట్ అసలు కన్జ్యూమ్ అవ్వని కేసెసే చాలా ఎక్కువ అనమాట. Because people don't know what programs exist and how they have to leverage that one, including myself. నేను చాలా ప్రోగ్రామ్స్ ఎలిజిబుల్ అయినా నేను ఎప్పుడూ ఆ ఇన్వెస్ట్మెంట్ని నేను ట్యాప్ చేయలేదు, గవర్నమెంట్ ఇచ్చే గ్రాంట్స్ని నేను ట్యాప్ చేయలేదు. నౌ ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్. సో వాళ్ళు ఇక్కడ పాపులేషన్ ఇమిగ్రెంట్స్ రూపంలో కెనడాకి వస్తున్నప్పుడు దెన్ వీ నీడ్ వైబ్రెంట్ బిజినెసెస్ టు జనరేట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ దిస్ పాపులేషన్. సో కెనడా గవర్నమెంట్ ఎంకరేజెస్ దీస్ a lot by investing money into your business and also giving some grants, giving some exemptions, giving some tax holidays, etc. చాలా మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం క్లియర్గా ఇమిగ్రేషన్ ఆపర్చునిటీస్ స్టూడెంట్స్కి, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి, అలాగే ఇన్వెస్టర్స్కి, ఎంటర్ప్రెన్యూర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ ఇమిగ్రేషన్ ప్రాసెస్లోనే మనం చూసుకుంటే చాలా ఫ్రాడ్స్ కూడా జరిగే అవకాశం ఉంది మార్కెట్లో.
చాలా జరుగుతున్నాయి. అంత ఈజీగా ఆపడం కూడా కష్టమే. సో ఎందుకు అలాంటివన్నీ జరుగుతున్నాయి, ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, దానికి మీ మెసేజెస్? ఇక్కడ నేను చెప్తానండి, చాలా కాలాన్ని చూస్తున్నాను. ఆ ఇనిషియల్ ప్రాసెసింగ్లోనే ఇన్కంప్లీట్ ప్రాసెస్ అంటారు దాన్ని. ఇక్కడ చాలా మంది ఇక్కడ ఉంటారు కదా, వాళ్ళకి హాఫ్ నాలెడ్జ్తోని ఆపరేట్ చేస్తారు. డబ్బులు తీసుకోవడము, ఆశ చూయించి చేయడము, ఇలాంటివన్నీ జరుగుతుంటే ఫైనల్గా వాట్ హ్యాపెన్, దే డోంట్ బి ఏబుల్ టు కంప్లీట్ ది ప్రాసెస్. ఇన్ ద మీన్ టైమ్ వాట్ హ్యాపెన్, the candidate lose money or you will not get a proper guidance and everything. Generally ఇలాంటి జరుగుతుంటాయి in my opinion. Okay, especially US, Canada కానీ ఏంటంటే they are very law abiding countries, well protected, nobody dare to cheat you, you go to jail. ఇంకొకటి బ్యూటీ ఏంటంటే, ఈ పాయింట్ కంపల్సరీ చెప్తాను. ఇప్పుడు సపోజ్ మీరు ఒక 10 కోట్ల టర్న్ ఓవర్ చేస్తే మీకు ఇంకో 20 కోట్ల బిజినెస్ ఉంది, కానీ బ్యాంక్ దగ్గరికి అయితే మీకు ₹1 కోటి ఇవ్వమంటే ప్రాపర్టీ పెట్టి ఏదైనా పెట్టి అంటారు, సెక్యూర్డ్ లోన్. మీకు యుఎస్లో, కెనడాలో కూడా సేమ్. మీకు ఒక $5 million బిజినెస్ అవుతే నాకు ఇంకో $10 million బిజినెస్ అని మీరు ప్రూఫ్ చూపిస్తే దే విల్ గివ్ యూ లిమిట్స్ అన్సెక్యూర్డ్. దట్ ఈస్ ద బ్యూటీ, ఈవెన్ దో యూ ఆర్ నాట్ citizen for a long time and all. That is the beauty of they are one of the finest countries అనమాట. Unfortunately, మన ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ is very poor. ఒక 10,000 ఎంటర్ప్రెన్యూర్స్ క్రియేట్ చేయడం 4 రోజుల్లో చేయొచ్చు ఇండియా, కానీ ఆ బ్యాంకింగ్ సిస్టంలో ఇరుక్కుపోతున్నారు. నేను డైలీ డిస్కస్ చేస్తున్నాను, చాలా మంది నా దగ్గరకు వస్తున్నారు, ఈవెన్ మన టీహబ్లో కూడా బ్రిలియంట్ స్టార్ట్అప్ ఐడియాస్ అవన్నీ. సో అందుకని ఇప్పుడు మన రాంబాబు గారితో నచ్చితే అది దోస్ ఐడియాస్ ఆర్ ఫెంటాస్టిక్ గ్లోబల్లీ, టూ బ్రిలియంట్. IIMs, IITs, బిజినెస్ స్కూల్స్, అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు. సో అందుకని ఏంటంటే అక్కడ మాత్రం మీకు రెస్ట్ అష్యూర్ చాలా సపోర్ట్ దొరుకుద్ది మీకు గవర్నమెంట్ నుంచి, బ్యాంక్స్ నుంచి, ఆల్సో లోకల్ పీపుల్ ఆల్సో విల్ కోఆపరేట్. కానీ ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుంది మాత్రం, అది మాత్రము నంబర్ 1 హాఫ్ నాలెడ్జ్, నంబర్ 2 హాఫ్ నాలెడ్జ్ అంటేనే ఇంటెన్షనల్లీ. యాక్చువల్లీ ఇప్పుడు మీరు నన్ను ఫైనాన్షియల్ గురించి అడిగారు, నేనేమన్నాను, ఐఎమ్ నాట్ ఇన్ టు దట్ ఏరియా, బెటర్ టు పుట్ ద రైట్ పర్సన్. ఇప్పుడు వీడు ఇంటెన్షనల్లీ హాఫ్ నాలెడ్జ్తో డబ్బులు సంపాదించుకోవాలని ఫ్రాడ్, అది ఫ్రాడ్ అనుకోండి మీరు, ఒక రకమైన ఫ్రాడ్ అది, ఇన్ మై ఒపీనియన్. అలాంటివి జరుగుతున్నాయి ఇక్కడ. ఇట్స్ బట్ న్యాచురల్, కానీ దాన్ని అవాయిడ్ చేయాలంటే అందుకనే మా లాంటి వాళ్ళని, అక్కడ ఉన్న వాళ్ళని అప్రోచ్ అవుతే, మేము అక్కడ ఉన్నాం కాబట్టి వీఆర్ ఏబుల్ టు గైడ్, టెల్ ప్రాపర్లీ, రెస్ట్ అష్యూర్ 100% ఎవ్రీథింగ్ వైట్ అండ్ బ్లాక్. మీ మాటల్లో సార్, కెనడాలో ఏంటంటే ఇప్పుడు కెనడా గవర్నమెంట్ హ్యాస్ ది ఈజియెస్ట్ ఆఫ్ ది ఇమిగ్రేషన్ ప్రాసెస్ కంపేర్ టు ఆల్ అదర్ కంట్రీస్. సో ఎంత ఈజియెస్ట్ అయితే నీకు అంత ఫ్రాడ్కి ఆస్కారం ఉంటుంది. మనం చూసుకున్నప్పుడు స్టూడెంట్స్ సెక్టార్లో, ఎంప్లాయ్మెంట్ సెక్టార్లో, PR సెక్టర్, 3 ఏరియాస్లోనూ ఫ్రాడ్లు ఈజీగా జరుగుతాయి అన్నమాట. ఒక్కొక్కటి మనం చూద్దాం. స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేసరికి ఫ్రాడ్స్ ఎలా జరుగుతాయంటే, ఇక్కడ ఉన్న ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ కరెక్ట్ ప్రోగ్రామ్ చెప్పరు. ఒక్కొక్కసారి స్టూడెంట్ అడ్మిషన్ కన్ఫర్మ్ అవ్వకుండానే వీళ్ళు ఫేక్ అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్స్ క్రియేట్ చేసేస్తారు. రీసెంట్గా ఒక స్కామ్ కూడా బయటపడింది. 700 మందికి ఫేక్ అడ్మిషన్ లెటర్స్ ఇచ్చి వాళ్ళు కెనడాకి ఎంటర్ అయిపోయారండి. సో ఫేక్ లెటర్స్ ఇస్తారు. సో ఎప్పుడు స్టూడెంట్స్ ఆ ఆఫర్ లెటర్, అడ్మిషన్ లెటర్ కన్ఫర్మేషన్ రాగానే కాలేజీకో లేదా యూనివర్సిటీకో కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోవడం అన్నది మంచిది. ఇంకొకటి ఏంటంటే, ఒక్కొక్కసారి స్టూడెంట్ వీసాకి ఈజీగా అప్రూవ్ అవ్వాలంటే కొంత ఎక్స్పీరియన్స్ చూపెడితే బాగుంటుందని చెప్పి ఫేక్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ వేది స్టూడెంట్కి చెప్పకుండానే ఈ కన్సల్టెంట్సే పెట్టేస్తారు అడ్మిషను. ఎందుకంటే వీళ్ళకి ఈ స్టూడెంట్ వెళ్ళి జాయిన్ అవ్వకపోతే వీళ్ళకి కమిషన్ రాదు. వీటిని ఎలాగైనా వాడిని అక్కడ పంపించి కమిషన్ తెచ్చుకోవడానికి చాలా సందర్భాల్లో స్టూడెంట్స్ తెలియకుండానే ఈ ఫేక్ డాక్యుమెంటేషన్ లెటర్స్ అన్నీ వీళ్ళు పెట్టేస్తారు. తీరా వాళ్ళేమో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒరిజినల్ది పెడతారు. ఇది మిస్ఇంటర్ప్రిటేషన్ అంటారనమాట. సో దే ఆర్ డిబార్డ్ ఫ్రమ్ ద కంట్రీ ఫర్ 4 years అనమాట. ఇది స్టూడెంట్స్లో ఎక్కువ జరిగేది. అండ్ స్టూడెంట్స్ చాలా అప్రమత్తంగా ఉండాలన్నమాట. ఇంకా వర్క్ పర్మిట్స్కి వచ్చేసరికి ఇంకా స్కామ్స్ వర్ణనాతీతం. మనకి కెనడా కోకోకోలా కంపెనీలో జాబ్స్ ఉన్నాయి, జస్ట్ 2 లక్షలు పే చేయండి, మీకు ఫుడ్, అకామిడేషన్, ఫ్లైట్ టికెట్స్ అన్నీ ఫ్రీ అని అంటారు. కెనడా ఎప్పుడు అకామిడేషన్ ఇవ్వదు. కెనడా ఎప్పుడు వర్క్ పర్మిట్ హోల్డర్స్కి ఫ్లైట్ టికెట్స్ ఇవ్వదు. కెనడా ఎప్పుడు వాళ్ళకి వచ్చి గెస్ట్ హౌస్లు గట్రా మెయింటైన్ చేయదన్నమాట. ఇది కన్సల్టెంట్స్ అంటూ ఫేక్ స్కామర్స్, టెంప్టింగ్ ఆఫర్స్ ఇస్తారు. చాలా మందికి అవగాహన లేకపోవడం, పోతే పోయింది 2 లక్షలే కదా, వస్తే కెనడా వెళ్తాం, లేదంటే 2 లక్షలు పోతాయనే దాంతోనే ఒకసారి మీరు 2 లక్షలు పోయిన తర్వాత వీడు ఫోను ఎత్తడు,
ఏమి అతను అనమాట. ఒక్కొక్కసారి ఏమంటారంటే అంతా నేను చేసేస్తాను, మీకు వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాతే డబ్బులు ఇవ్వండి అనండి. ఇది చాలా మంది అట్రాక్ట్ అవుతారు. ఏముంది, పాస్పోర్ట్ వచ్చేసుకుంటాడు, ఓకే, ఒక ఫేక్ వర్క్ పర్మిట్ లెటర్ ఒకటి తయారు చేస్తారు, నీకు వచ్చేసింది ఇప్పుడు డబ్బులు కట్టు, డబ్బులు వచ్చిన తర్వాత నీకు పాస్పోర్ట్ ఇస్తాం. చాలా సందర్భాల్లో పాస్పోర్ట్లో ఫేక్ వీసా స్టాంప్స్ కూడా అంటించేస్తారు. ఇది చాలా అంటే నాకు ఇంక చెప్పలేను. నాకు నెలకి 5-6 కేసులు సార్, నేను 10 లక్షలు కట్టాను, వాడు రెస్పాండ్ అవడం లేదు. అండ్ అయిన తర్వాత తెలిసింది ఇది ఫేక్ వీసా. లేదు ముందే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆ ఫేక్ ఆఫర్ లెటర్ కానీ ఫేక్ వీసా స్టాంప్ ఇక్కడ ఎయిర్పోర్ట్లో పెడితేనే తెలుసు. ఈ ఎయిర్పోర్ట్ లో వెరిఫై చేయరు కదా అక్కడ ఉన్న వీసా సంగతి. ఇక్కడ కేసు పొరపాటున సపోజ్ ఈ చెక్ ఇన్ ఎయిర్ప్లేన్ చెక్ ఇన్ దగ్గర కొంతమంది జూనియర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇన్ కేసు మిస్ అయితే అక్కడ బోర్డర్ లో దొరికిపోతారు. బోర్డర్ లో కంపల్సరీ చాలా మంది నేను అరే బాబు ఇది ఫేక్, ఇది నువ్వు రావద్దంటే వాడు ఒకసారి ఇది లక్ కొద్ది వచ్చేసాడు, అక్కడి నుంచి కాల్ చేశాడు, అన్న నాకు లాయర్ని ఎవరినైనా చూడ. పిఆర్స్ కూడా అంటే పిఆర్ వీసాలకి స్కామ్స్ తక్కువ, కానీ కాకపోతే ఒక హై పాలిషెడ్ స్కామ్స్ జరుగుతాయి. ఎలాగంటే ఎస్పెషలీ వైయాక్సిస్, ఓపులెంటస్, అందరికీ పిఆర్స్ రాదు. ఓకే, చాలా మంది ఎలిజిబుల్ అవుతారు, బట్ ఎలిజిబిలిటీ డజంట్ మీన్ యూ కెన్ గెట్ ఎ పిఆర్. ఓకే, ఎందుకంటే 35 ఇది పాస్ మార్క్. 35 పాస్ మార్క్ వచ్చినోడు అందరికీ యూనివర్సిటీలో అడ్మిషన్ రావు కదా, సో టాప్ లేయర్లో. సో వీళ్ళు అసలు పిఆర్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అన్నది చూడరు. నువ్వు ఎలిజిబుల్, నువ్వు ఒక డబ్బులు కట్టే 1-1.5 6 నెలల్లో నువ్వు ఫ్లైట్ ఎక్కిపోవచ్చు అంటే వాళ్ళకు ఒక గ్రీన్ ఒక చాలా అసలు రోజీ పిక్చర్ చూపెడతారని. వీళ్ళు ఏంటంటే నేను చాలా సందర్భాల్లో చూస్తానండి, వాళ్ళు ఆస్తులు అమ్మేసుకుంటారు, ఏది వెళ్ళిపోదాం అని చెప్పి, ఓకే చాలా షాపింగ్లు చేసేస్తారు, ఆగస్ట్ కల్లా వెళ్ళిపోతారంటే వీళ్ళ ప్రాసెస్ ఏం నడుస్తుందో వీళ్ళు పట్టించుకోరు. దట్ ఈజ్ హౌ విత్ స్వీట్ వర్డ్స్ దే ట్రై టు అట్రాక్ట్. అయితే వాళ్ళు చెప్పిన మాటలు కరెక్టే, 6 నెలల్లో అవి వచ్చేస్తుంది. ఎప్పుడు మీ అప్లికేషన్ పికప్ అయిన దగ్గర నుంచి 6 నెలలు. పికప్ అవుతుందా అది ప్రశ్నార్థకం, అది వీళ్ళు చూసుకోరు. 6 నెలల్లో వచ్చేస్తుంది అని అన్నారు, మనం ల్యాండ్ సేల్కి పెట్టేద్దాం, ఫ్లాట్ సేల్కి పెట్టేద్దాం, ఏ ఫ్లైట్ మీద వెళ్దాం, ఇవన్నీ ఆలోచిస్తారనమాట. ఇవి ఎక్కువగా అందుకని చెప్పి అసలు దిస్ ఈజ్ యాక్చువల్లీ ద మోటో పాయింట్ ఫర్ మీ టు స్టార్ట్ ద ఇమిగ్రేషన్ కంపెనీ. బట్ అదర్వైజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్ టు స్టార్ట్. నేను కెనడా వెళ్ళిన తర్వాత జనరల్గా అన్న నువ్వు కెనడాలో ఉన్నావు కదా, నాకు కెనడా రావాలని ఉంది, ఏం చేయాలో చెప్పానంట. 2015లో నేను వెళ్ళాను. 17 నుంచి ఐ వాజ్ స్టార్టింగ్ టు క్రియేట్ అవేర్నెస్. ఇండియా వచ్చినప్పుడల్లా ఒక హోటల్ రూమ్ అద్దెకి తీసుకోవడం, ఫ్రీ అవేర్నెస్ సెషన్స్ ఇచ్చేవాడిని అనమాట. ఇలా ఈ అవేర్నెస్ సెషన్స్లో ఎక్కువ బాధితులు వచ్చేవారు నా దగ్గరికి. రాను బాధితుల సంఖ్య పెరుగుతుందే కానీ తరగడం లేదు. ఫేస్బుక్ మెసెంజర్లో, వాట్సాప్లో అందరూ నాకు ఇవే క్వశ్చన్, అన్న నాకు ఈ ఆఫర్ లెటర్ వచ్చింది కరెక్టా కాదు ఒకసారి చూసి చెప్పండి. ఇంకా డిసైడ్ అయ్యి 21లో ఐ స్టార్టెడ్ మై ఇమిగ్రేషన్ కంపెనీ. ఓకే, ఐ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ ఎ లెజిటిమేట్ వే, బోత్ క్రియేటింగ్ అన్ అవేర్నెస్. బట్ బిజినెస్ సైడ్ పక్కన పెడితే ఎవ్రీ డే ఫర్ 30 minutes ఐ ఆల్వేస్ ఓపెన్ ఎ లైన్, ఎ జూమ్ మీటింగ్ వేర్ ఎనీబడి కెన్ జాయిన్ and they can get free advice. I don't charge for the consultation, but they can join free advice. They may or may not give business. If they request, then we will start doing their file, but otherwise advice is always free and awareness is always is my primary motto. సో అయితే మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే ఇండియాలో ఎలాంటి ఫెసిలిటీ ఏమన్నా స్టార్ట్ చేయబోతున్నారా? ఇన్ పర్సన్ కలవాలనుకుంటే లేదా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఎట్లా కాంటాక్ట్ అవ్వచ్చు? ఇక్కడ వైజాగ్లో ఆల్రెడీ ఒక ఆఫీస్ ఉంది. నౌ వీఆర్ ఎస్టాబ్లిషింగ్ వన్ ఆఫీస్ ఇన్ హైదరాబాద్ వెరీ సూన్. ఈవెన్చువల్లీ వన్ వీ విల్ హ్యావ్ ఇన్ బెంగళూరు. బట్ అఫ్ కోర్స్ ఇవాళ రేపు ఆన్లైన్ ఉంది కాబట్టి యాప్ ఉంటుంది, వెబ్సైట్ ఉంటుంది, చాట్ చేయొచ్చు. టెక్నాలజికల్ బేస్ అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి. ఐ మీన్ నవ్ డేస్ ఇస్ వెరీ నైస్, సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆల్సో వీఆర్ కమింగ్ అప్. ద ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ ఫ్రాడ్ నంతా అవాయిడ్ చేయడానికి మా అసోసియేషన్ ఒక అంబ్రెల్లా లాగా కరెక్ట్గా గైడెన్స్ ఇస్తుంది. నువ్వు వస్తావా రావా తర్వాత సంగతి, మీకు మాత్రం గైడెన్స్ ఉంటుంది. ఇలా చేస్తే మీరు వస్తారు, ఇలా చేస్తే బాగుంటుంది. దట్ ఈస్ వాట్ వీ డూ. సో వాట్ హ్యాపెన్, వి అట్లీస్ట్ అవాయిడ్ ది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అన్నట్టు ప్రాపర్టీలు అమ్ముకుంటారు, డబ్బులు తెస్తారు. సో డబ్బులు తీసుకున్న తప్పు లేదు, బికాజ్ ఇన్ అమెరికా దెర్ ఇస్ నో ఫ్రీ లంచ్. నువ్వు 6 లక్షలు 10 లక్షలు తీసుకున్నా తప్పు లేదు. నేను అందరికి అదే చెప్తాను, అమెరికా ఇస్ నాట్ ఫ్రీ. టుమారో నువ్వు వెళ్ళి డాలర్లో సంపాదిస్తావు రూపీస్ బదులు, ఓకే, అది మంచిదే, కానీ కరెక్ట్గా చేస్తున్నారా లేదా అది మోర్ ఇంపార్టెంట్. అక్కడ వీ కమ్ యాజ్ అ వెరీ వెరీ కీ రోల్. అండ్ దీనిలో మీరు అన్నట్టు ఇన్ని రకాలుగా ఇన్ని ఏరియాస్కి ఆల్మోస్ట్ వీఆర్ కవరింగ్ ఫర్ హూ ఆర్ ఇంటెంట్ టు కమ్, హూ ఆర్ నాట్ రెడీ టు కమ్,
వర్ ఇంటెంట్ టు ఫ్యూచర్ కమ్, ఇలాంటి ప్రతి దీనికి మనము నాన్ ఐటీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఐటీ చేయడానికి కూడా, సో ఇన్ని రకాలుగా ఫెసిలిటీస్ లార్జ్ క్రౌడ్కి ఇస్తున్నాము. ఈవెన్చువల్లీ వీ మే హ్యావ్ వన్ ఆఫీస్ ఇన్ ఢిల్లీ ఆర్ ముంబై, అవన్నీ ప్లానింగ్ ఉంది మాకు. వీ విల్ హ్యావ్ వన్ ఆఫీస్ ఇన్ దుబాయ్ ఆల్సో ఫర్ షూర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా డీటెయిల్డ్ ఇంటర్వ్యూ చేసాం మనం. ప్రతి ఒక్క సెగ్మెంట్ని ఎవరైతే ఇమిగ్రేషన్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారో, ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ కోసం, పర్టికులర్గా కెనడా, యుఎస్, అలాగే మీరు యూరప్, మిగతా కంట్రీస్లో కూడా కొంత వర్కౌట్ చేస్తున్నారు. సో వీళ్ళందరికీ అర్థమయ్యేలా చాలా డీటెయిల్డ్ ఇంటర్వ్యూ చేసాం అనుకుంటున్నాం. సో ఇంకా ఫర్దర్ కన్ఫ్యూజన్స్ ఏమైనా ఉంటే మీ కాంటాక్ట్ నెంబర్స్ నేను తప్పకుండా అండి, తప్పకుండా మా నెంబరు అతని నెంబరు రెండు యుఎస్ అండ్ కెనడా నెంబర్ మీకు నోటెడ్ డౌన్ తీసుకోవచ్చు. తో డీటెయిల్డ్గా మాకు ఇన్ఫర్మేషన్ అందించినందుకు రాంబాబు గారు థ్యాంక్ యూ, సూర్య గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇండీడ్. ఇస్ ఆల్వేస్ ప్రెషర్. ఐటీటీవీకి ఇట్స్ మై ఫేవరెట్ టీవీ, స్పెషల్లీ మీరు ఆర్కే గారు. ద కైండ్ ఆఫ్ విజ్డమ్ యూ హ్యావ్, బికాజ్ యువర్ పార్టిసిపేషన్ ఆఫ్ giving the society an opportunity to understand through us is also great service. Thank you, sir. Really proud of you and God bless. Yeah. Thank you.